నమస్తే కిడోస్, వెల్కమ్ టు వన్ పీస్ జోయలన్. ఇంకా లాస్ట్ పార్ట్, ఈ పార్ట్ జోయలన్ అయిపోద్ది. ఇంకా అలాగే వన్ పీస్ డిలే అవుతున్న విషయం నాకు తెలుసు, ఎందుకంటే నేను మిగతా వాటి మీద ఫోకస్ చేస్తున్నాను. వన్ పీస్ అనేది నేను చిన్న చిన్న కంప్లీట్ చేద్దామని ప్లాన్ వేసాను. ఇంకా అలాగే నేను లుక్కిజం కూడా ఫ్రైడే వచ్చేస్తుంది, ఓకేనా? ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మీరు కానీ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోకపోతే నేను ఏ వీడియో చేస్తాను మీకు తెలియదు. అలాగే మీరు నా వీడియోస్ మిస్ అవుతున్నారు, ఓకేనా? ఇంకెటువంటి ఆలోచన లేకుండా మన వీడియోలోకి ఎంట్రీ ఇచ్చేద్దాం గాయ్. స్టార్టింగ్ మనల్ని లేతే చూస్తే ఇంక వీళ్ళు వచ్చేసిన పెళ్లి బోర్డు మీద వేకప్ చేయండి, వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడో వచ్చేసి మనకు ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పి చూస్తూ ఉంటారు. ఇంక వాళ్ళు అక్కడ చూస్తుంటే డ్రాయింగ్ ఉండేది, అక్కడ చూస్తుంటే నెక్స్ట్ డయాగ్రామ్ అంటే సరికలా అని పని పడుకునే వాళ్ళు అక్కడికి వచ్చేసారా యానిమల్స్ అన్ని ఇప్పుడు భయపడుతూ ఉంటారు అనుకుంటా ఉంటారు. షూర్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి మనం అని చెప్పి ఆలోచిస్తున్నారు. సరే లోపలికి వెళ్ళి చూద్దాం, రివ్యూ కోసం వాళ్ళు ఉంటారు. వాళ్ళు సమ్మర్ పేరు అదే కదా, ఫస్ట్ వాళ్ళు ఆపాలి అని చెప్పి చెప్తుంటారు, లేకపోతే డిస్ట్రై అయిపోతుందంట అని చెప్పి. ఇంకా ఆ కోడి పడికి ఉంటాయి, హరి వెళ్ళాలి సీరియస్ ఇది వచ్చేసి సమ్రైజ్ వచ్చేసి అని చెప్పి దాన్ని సమ్రైజ్ కోసం అని చెప్పి గన్ను కొడుతుంటుంది. అలా గంట కొడుతుండే సగల సమ్రైజ్ హియర్ అని చెప్పి వస్తుంటే ఇంక వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి అని చెప్పి సగల. ఇంకా డాగ్ వైపర్ కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంక పెట్టి ఒకటి చెప్పమని చెప్పి ఉంటాడు. ఇంకా డ్యూక్ సమ్మా కూడా ఇక్కడ వచ్చేసి లిజన్ ఎవ్రీవన్, నా చేసి సమ్రైజ్ మళ్ళీ వచ్చేసాడు, ఇంకొక కోసం మనం ఫైట్ చేసిన టైం వచ్చేసింది అని చెప్పి చెప్తుంటే, అండ్ మేము ఎక్కువ ఫైట్ చేయాలి సార్, ఇంకా మీకోసం ఫాలో అవుతాం కానీ నీకు వెళ్దాం కానీ అని చెప్పేసి ఇంకా ఆర్మీ మొత్తం రెడీ అయిపోతుంది. మాస్టర్ ఇంకా అలాగే ఆ క్యాట్ వైపర్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంటాడు. తను వస్తూ ఇంకా ఏమనుకుంటారంటే ఇంకా లూఫీలో ఇంకా పనుకున్నాను అంటాడు. ఇంకోళ్ళందరూ కూడా అర్థమైపోయి టూ సమ్రైజ్ వచ్చేసి లూఫీ అని చెప్పి మన నామి లేపేదానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. నేను ఇంకా తినాలని చెప్పి చెప్తుంటే లూఫీ నువ్వు ఇంకా నిధుల్లో అన్నారు రే వేగప్రా అని చెప్పి అరుస్తుంటే అది చాలా సీరియస్గా ఉన్నారు. బెల్ రింగ్ అవుతుంది, అంటే మన కోసం వెల్కమ్ బెల్ అయినా రింగ్ చేస్తున్నారా, సరే మన కోసం విజిటర్స్ కాబట్టి మన వెల్కమ్ దే అంటుందని చెప్పి చూస్తుంటే అలా ఇక్కడ చెప్పారు కదా దానిలో హ్యూమన్స్ అనేవి ఎక్కువ మంది లేరు కదా అని చెప్పేసి, కాబట్టి మ్యూట్ టైప్ ఏం చేస్తున్నా అని చెప్పేసి, సరే వాళ్ళు ఏం చెప్పిన అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. ఫాదర్కి రోజు అని చెప్పి దాన్ని అక్కడికి వెళ్ళి ఉంటారు కికమారు దగ్గరికి. ఇక్కడికి వెళ్ళి ఓకే రోజు నువ్వు కూడా నా చెప్పి నేను చాలా రిలీఫ్ మీ ఇక్కడికి వచ్చేసానని చెప్పేసి, ఇక లూఫీ ఇంకా ఎక్కడ ఉన్నాడని చెప్తుంటే లోపల ఉండొచ్చు, నేను ఇక్కడ నిద్రపోతాను సరే కదా నాకు తెలియదు, కాబట్టి నీ కంటి లోపల ఉండొచ్చు, పోయి చూద్దాం పదని చెప్తుంటే, అవునా నువ్వు చాలా విచిత్రంగా ఉన్నావులే కానీ అని చెప్పేసి, సరే ఇంకెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే అసెంబ్లీ వెల్కమ్ కానీ అని చెప్పి చెప్తూ పోతూ ఉంటే కొంచెం నో మిస్టేక్ మన ఇంటి పరిగిస్తున్నాం, పొద్దు ఇంటి పరిగిస్తున్నాం, కికమారు వచ్చేసారు, అయితే వాళ్ళు ఇద్దరు వచ్చేసి మనకి ఫుడ్ పెడతారని చెప్పి తెలియదు, ఈ కంట్రీ మొత్తం డ్యామేజ్ ఉంది, క్యాట్ వైపు వచ్చేసి మొత్తం నాశనం అయిపోతుందని చెప్పేసి, సరే అయితే మనం పోయి ఫస్ట్ వాళ్ళకి వెల్కమ్ ఫుడ్ పెడతామని చెప్తుంటే, అదంటే పనికి రాదరా పదరా ఫస్ట్ పోతాం ఆఫ్కోర్స్ వెళ్ళాలి మనం అని చెప్పి వెళ్తుంటే, ఇంకా అలాగే సమ్మరేస్ అని వచ్చేసి మనకు వచ్చిన వాళ్ళని అడిగించాలని చెప్తుంటే అసలు ఇంకందరూ ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. వీ విల్ ఫైన్ ఈ కంటికి ఏం కాకుండా చూసుకోవాలి. ఇంకా అలాగే మన పెక్కడం కూడా పిలిచి ఉంటాడు. ఫైన్ చేసి సమ్రైజ్ ఎక్కడ కనిపెట్టింది అంటే పాసిబుల్ అయితే పాసిబుల్ అని చెప్తుంటే, మాస్టర్ ప్లీజ్ కన్విట్ మనం ఏం మాట్లాడుతున్నాం అర్థం కావట్లేదు. ఫస్ట్ డీక్స్ అమ్మ కూడా ఇక్కడికి వచ్చేసాడు, డాగ్ వైపర్ కూడా చెప్తుంటే జస్ట్ గో అని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకా అక్కడికి ఇద్దరు కనపడుకుని ఉంటారు. ఇంకొకరిద్దరు కనపడినే మా మాస్టర్ డాగ్స్ అమ్మ క్యాట్ వైపర్ ఇంకిద్దరు వచ్చేసారు కదా ప్లీజ్ కామ్ నన్ను అవన్నీ చెప్పి చెప్తుంటే, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారా అని చెప్తుంటే, ఇంకప్పుడు లూఫీ ఇంకోళ్ళందరూ చేసి వీళ్ళిద్దరిని పట్టేసుకుని ఉంటారు. అలాగే మొమ్మోస్ ఇక్కడ పట్టేసుకుని మొమ్మోస్ ఇక్కడ ఏం చేస్తున్నాను సన్నీలో ఉండమన్నాను కదా నిన్ను అని చెప్పి చెప్తుంటే, మీ ఇద్దరిని వాళ్ళ ఇంటికి ఫైట్ చేస్తున్నాడు, నాకు అర్థం కాలేదు గ్యాసులు చేస్తున్నాడు, ఇలా క్యాట్ మాస్టర్ ఇంకా డాగ్ మాస్టర్ అని చెప్పేసి, నువ్వేరా మాస్టర్ చట్న కొడుకు అని చెప్పేసి ఇద్దరు సంజయ్ ఇంకా సార్ అలాగే ఇద్దరు ఫైట్ చేసుకుని ఉన్నారు. ఎవరికి వెళ్ళారని చూస్తుంటే గివ్ మీ రైజ్ అని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడి ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇద్దరు చేతులు ఇంకా కాళ్ళు ఎగిరిపోయి ఉంటుంది కాబట్టి అందుకోసం డాకింగ్ ఇంకా అలా కూడా దాన్ని కింద చేసుకుంటా అంటే అయితే నీ చేయి కూడా తీసేసారు, నీ కళ్ళు కూడా తీసేసారు, నువ్వు దేని పనికి రావు అని చెప్పి చెప్తుంటే, సరే నీకు దేని పనికి వస్తావు అని చెప్పి అసలు ఎక్కడ సమ్రాయ్ గారు మళ్ళీ ల్యాండ్ మన అటెండ్ కాపాడుకోవాలని చెప్పేసి అప్పుడు ఆ చేతి తీసేసిన విషయం కూడా మనోడు చెప్తుంటాడు, చాలా కష్టపడి ఉంటాడు ఆ సమ్రాయ్ ఎక్కడ అని చెప్పేసి వాళ్ళందరూ చేతుకుంటారు. కానీ మనోడైతే తగ్గేదే లేనట్టు అట్టే నిలబడి ఉంటాడు. అయితే నీ కళ్ళు కూడా తీసేసారు, అయితే దేని పనికి రావడే కానీ నువ్వు కూడా చనిపోయినాడు, నువ్వు ఈ కంటికి ఏం చేయలేకపోతున్నావు అని చెప్పేసి, నేను కూడా అతనికి అని చెప్పేసి ఇద్దరు ఫైట్ చేసి నాకు రెడీ అవుతూ ఉంటారు. ఇంకా అక్కడే కానీ అని చెప్పేసి అక్కడ ఇద్దరు ఎందుకు ఫైట్ చేస్తున్నారు, హే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ చాలా విచిత్రంగా నువ్వు లోపలికి వెళ్ళిపోకరు అని చెప్పి ఆపేదానికి ట్రై చేస్తుంది, మనం లోపలికి వెళ్ళిపోయేదానికి ట్రై చేస్తున్నాడు, ఈడెట్ వెళ్ళిపోక రెడీ అని చెప్పి చెప్తుంటే అక్కడికి వెళ్ళమని వాళ్ళు అయితే ఫోన్ యూ ఏకేమాడు వాళ్ళని చంపిపోతున్నారా అని చెప్తుంటే మమ్మల్ని ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఏమవుతుందని చెప్పేసి, కానీ చూడు ఇంకేమాడు ఇక్కడికి వచ్చేసారు కదా, ఇంకా దాటి వైపు ఇంకా డాక్షమా వచ్చేసారు కదా, ఏ పీపుల్ నేను కుషిగో క్లాన్ నుంచి వచ్చాను, నేను రిజీవ్ ఉన్న వారియర్ కోసం ఇక్కడ వచ్చాను, తను ఎక్కడ చూపిన చెప్పేసగలవు, లేకపోతే ఇది ఇష్టం కంట్రీ ఈ కంట్రీ మొత్తం నిష్ట చేసినట్టున్నాను చెప్తుంటే, గుడ్లకి ఇక్కడ ఏం జరుగుతుంది మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వస్తుందని చెప్పేసి, రిజీవ్ కోసం వాళ్ళు ఎంత చాలా కష్టపడ్డారు కానీ వాళ్ళ లైఫ్ని కూడా చేశారు, రీజో మీకోసం సేఫ్గా ఉన్నాడు మీకోసం తను ఉన్నానని చెప్పేసి ఇంకా మీతో ఉన్న షాక్ అవుతూ ఉంటారు, అంటే రీజో కోసం ఇంత కష్టపడ్డా అని చెప్పేసి సేఫ్ నేను చాలా రిలీఫ్గా ఉన్నాను అని చెప్తుంటే, లూఫీ గడి ఎంత ఏం జరుగుతుంది వాటి మినిట్ అంటే మీరు ఇప్పుడు దాకా కష్టపడ్డారు రీజోకి ఇంత సేమ్ ఉన్నా కానీ ముందు ఇంట్లో కష్టపడ్డారా మీరు చనిపోయారా అని చెప్పి చెప్తున్నా, పర్వాలేదు మేము బతుకున్నాం కదా ఇంకా నేను చెప్తుంది ఒక సీక్రెట్ దానికోసం మీకు సీక్రెట్ చెప్పకూడదు, మేము ల్యాండ్ ఆఫ్ వానో నుంచి వచ్చాం, అది
కిజరు క్యాన్ నుంచి అని చెప్పి చెప్తుంటారు. ఇంకా జాక్ అనేవాడు చనిపోయాడని చెప్పేసి న్యూస్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇంకా నేను నేవీ వాళ్ళు నా టెస్ట్ మెసేజ్ చెప్తున్నాను, నేను ఇంకా చావలేదు, డొంకీ ఫీలింగ్ చనిపోయారు, సరే అది బుల్షిట్, సరే నేను పట్టుకున్నాను అని చెప్తే డెఫినెట్లీ నాట్, ఇంకా యూ ఆర్ లైఫ్ జాక్ సమా అని చెప్పి చెప్తా ఉంటే ఇంకా సరే సోలీ ఫస్ట్ మనం ఫాస్ట్కి వెళ్ళి వాళ్ళని ఓడించాలి అని చెప్తూ ఉంటాడు. ఇంకా జునిత్సు దగ్గరికి వాళ్ళని వెళ్తున్నాడు. ఆ బిగ్ ఎలిఫెంట్ డీప్లీ గ్రేట్ఫుల్, మీ అందరూ బాగానే ఉన్నాడు, దేర్ మ్యాక్సిమం సమయం బాగానే అని చెప్తుంటే థ్యాంక్ యూ అని చెప్పి చెప్తుంటారు. ఇదో నా ప్రూఫ్, నేను ఆఫర్ని చూపిస్తున్నాను అని చెప్పి, నేను కుజికి గ్యాంగ్కి సంబంధిస్తుందని చెప్పి, ఇంకా డీకి సంబంధించి చెప్పి కుజికి గ్యాంగ్ అని చెప్పి మనం అడుగుతుంటాడు. అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు నేను తెలుసా అంటే రిలీఫ్ ఇంకా మనం చేయాల్సిన అవసరం లేదు, సమర సీక్రెట్ అయిపోయింది, ఇంక మన వాళ్ళు బాగానే ఉండొచ్చు అని చెప్పి, ఐ మీన్ మన హెడ్ ఉంటుంది కాబట్టి ఇంకా స్టోరీ అసలు మనం చెప్పలేదు నువ్వు అడుగు అని చెప్పి చెప్తుంది. నా మీద కూడా అనుకుంటుంది డాడీ వైపు ఇంకా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా కిటీ అని చెప్పి చెప్తూ మాట్లాడుతుంటారు. ఇలాగే డాక్టర్ సమా ఇంకా క్యాట్ వైపర్ అని చెప్పేసి మీ అందరూ బాగానే ఉన్నాడు, మేము ఇంకా పట్టుకుంటాను చెప్పి నేను అనుకోలేదు, సర్ప్రైజ్ అనుకున్నాను, మీకోసం ఇంకా చావాల్సింది కానీ మీకోసం ఇంకా పెట్టుకున్నాను అని చెప్తుంటే అది ట్రూ వర్డ్స్ అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే మీ అందరిని చూసుకునే చాలా ఆనందంగా ఉంది. ఏ క్యాట్ మాస్టర్ అయినా నువ్వు ఇంటికి వేస్ట్గా ఉన్నావు, అయినా నీకు ఎక్కువతో మాట్లాడుతాను కదా, నువ్వు మధ్యలో దొరుకుతాను చెప్తే నేను మాట్లాడుతాను కదా, నువ్వు ఇంటి మధ్యలో దొరుకుతాను అని చెప్పేసి ఇద్దరు ఫైట్ అని స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా ఏమవుతాను వీళ్ళిద్దరికి అని చెప్పి మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్, మీతో కామ్ డౌన్ అవ్వండి సార్ అని చెప్పి చెప్తుంటే అప్పుడు ఇంకా మమ్మల్ని చూసి మీ అందరూ ఆగండి, అసలు మీరు ఫైట్ చేస్తున్నారు, మీ ఇద్దరు ఫైట్ చేసిన అవసరం లేదు, మీ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్తున్నారు తెలుసు, కానీ మీరు ఫైట్ చేద్దాం ఆపింది, ఒకవేళ మా నాన్న వాళ్ళు అయితే అసలు మీరు అసలు చేయాల్సిన అవసరం లేదు, మా నాన్నగా మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధపడాను అని చెప్తే ఓడన్ సమా అని చెప్పి చెప్తుంటాడు. వాళ్ళ నాన్న చెప్తున్నారా ఏమో కదా వాళ్ళ నాన్న అని చెప్పి చెప్తుంటే అసలు ఏం జరుగుతుంది, మమ్మల్ని క్షమించండి లేదు సమా, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సమా అని చెప్పి చెప్తుంటే ఇంటికి సమా ఇందుకు నీళ్ళు చేస్తున్నారు అసలు నా మాస్టర్ అర్థం చెప్పి ఇందుకు చేస్తానని చెప్పి అనుకుంటా ఉంటే మమ్మల్ని సుఖేసు అయితే నిజంగానే మమ్మల్ని సుఖేసమ్మా ఏంది మెన్షన్ చేస్తున్నారు, ఇది మమ్మల్ని సుఖే కాకుండా ఇంకో సీక్రెట్ ఉంది, నాకు ఆ సీక్రెట్ ఏంటో చెప్పండి అని చెప్పి చెప్తుంటే నాకన్నా మీకు అబద్ధం చెప్తున్నాను, చాలా సారీ, మమ్మల్ని సుఖే ఇస్ నాట్ మై సన్ అని చెప్తుంటే నేను ఫాదర్ అండ్ సన్ కాదు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి చెప్తుంటే అవును తన ల్యాండ్ వారసుడు, అదే ల్యాండ్ వానోకి వారసుడు, ద నెక్స్ట్ కింగ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. అలాగే ఇట్స్ మీన్ మా లాడ్ అయితే అని చెప్పేసి ఊసా ఇక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి చాపలు అవుతుంది. లాడ నాకేం అర్థం కాలేదు, కాంజీరో ఇంక ఇద్దరు ఏదో చెప్పాలి కిక్మరు కూడా. అలాగే మమ్మల్ని సుఖే అసలు ఏం మాట్లాడుతున్నారు ఒక మాస్టర్ నాకేం అర్థం కాలేదు, కోసీ ఫ్యామిలీని వాడు ఇంకా వాడా దగ్గర నుంచి వచ్చి ఉంటారని చెప్పి చెప్తున్నారు వాను. ఇంకా అలాగే ఇంకా ఏంటంటే రీప్లే బేసగల ఎనిమిది అటాక్ చేస్తారని చెప్పేసి ఇలా చేయలేదు మేము, అందుకే మేము ఫాదర్ అండ్ సన్గా యాక్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు దాకా అని చెప్తుంటే అవునా మీ అందరు ఫాదర్ అండ్ సన్ కదా చెప్తుంటే మీ అందరు బడిగా ఉన్నారు, నాకేం అర్థం కావట్లేదు సరే అని చెప్పేసి సరే మీకు అబద్ధం చెప్పిన చాలా ఇంపార్టెంట్ కదా అని చెప్పి చెప్తుంటే సరే నువ్వు వేస్ట్ గడివి నువ్వు చాలా డబ్బులు ఉంటాయి లూఫీ నువ్వేం మాట్లాడుతున్నావు చెప్పి ఇప్పుడు నీకు నీ ముందు నీళ్ళు చేయాలి, నేను చేయాల్సిన అవసరం లేదు, మంచిగా బిహేవ్ చేయాలంటే ఇంపార్టెంట్ పర్సన్ ముందు నేను చేయను, మమ్మల్ని సేకేసామా అని చెప్తుంటే ఇంకా ఇద్దరు ఫైట్ చేస్తున్నారు, నేను కింగ్ అని చెప్పేసి నేను నీకు భయపడినా అని చెప్పేసి ఇద్దరు అలాగే ఇంకా అదే పైరల్స్ ఎప్పుడు ఇలాగే అంటారు కాబట్టి ఇంక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, సరే వాళ్ళే మన ప్రాణాలు కాపాడు కాబట్టి పైరల్స్ ఎప్పుడు హంబుల్గా ఉండాలి అని చెప్తుంటే ఇంకా అలాగే మమ్మల్ని సుఖి దగ్గర పోయి మన పాప బిస్కెట్లు వేస్తుంది, మమ్మల్ని సుఖి నీ దగ్గర మంచి మంచి ట్రెజర్స్ ఉంటాయి కదా, ఆ క్యాన్సిల్లో ట్రెజర్స్ నాకు ఇగలవు కదా అని చెప్తుంటే మీ ఫాదర్ దగ్గర లాడ్ దగ్గర నాకు చెప్పేస్తా కదా అని చెప్పేసి కదా నువ్వు మంచోడు అని చెప్పి తను వీళ్ళందరూ తాడుకుంటూ ఉంటారు మన మమ్మల్ని సుఖి. ఇంకా అలాగే మమ్మల్ని సుఖికి మంచి ఫ్రెండ్స్ దొరికేసి చెప్పి సరే నేను ఒక సమ్మన్ అని చెప్పి చెప్పేశారు కదా ఓకే ఇంకా మమ్మల్ని సుఖి వచ్చేసారు అని చెప్పేసి ఏమైనా సఫరింగ్ మొత్తం అయిపోయింది, ఏమైనా లాడ్ ఉన్నాడు కాబట్టి కంటిన్యూ మనం కాపాడాలి చెప్పి మాట్లాడుతుంటాడు, ఇది డీల్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకొంత ఇద్దరు కలిసిపోయి ఉంటారు, ఇంకొకరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు మమ్మల్ని సుఖే కోసం అని చెప్పేసి ఇంకొకరిద్దరు టూ కింగ్స్ అని మాడిపోయారు కదా, ఇంకా డే అండ్ నైట్ అనేది ఇంకేం లేదు, ఇంకా ఫైనలీ కోజీ ఫ్యామిలీ పోవడానికి చెప్పిపోతున్నారు, ఇంకా మిక్స్ కూడా ఇంకా హ్యాపీగా ఉంటారు. ఇంకా లేక సన్నల్లి అసలు ఏం జరుగుతుందని చెప్తుంది, ఒక పెట్ట ఎటువైపులోకి వస్తూ ఉంటుంది, ఇంకా లేక అందరూ చూస్తూ ఉంటారు ఇక్కడ ఏం జరుగుతుంటారు అని చెప్పి చూస్తూ ఉంటే ఇంకొందరు సరే ఇంక మనకు దీన్ని క్లైమ్ చేయాలి, దీన్ని క్లైమ్ చేసి మీకు రీసా దగ్గర తీసుకుపోతాం, రీసా అక్కడ ఉన్నారని చెప్తే అవును అని చెప్పి ఇంకొందరు క్లైమ్ చేస్తుంటున్నారు. ఇంకా తనకు నేను నింజాని చూడపోతాను చాలా హ్యాపీగా ఉందని చెప్పి చెప్తుంటే నింజాన్ వాళ్ళు షడోక్లాన్ టెక్నిక్ ఇంకా వాటర్ టెక్నిక్ అని చెప్పి అంతా యూజ్ చేస్తూ ఉంటాను చెప్తుంటే నీకంటే తెలుసా అని చెప్తా ఉంటాడు. ఇంకా అలాగా ఉన్న పైకి వెళ్తుంటే ఓటేసి మా పైగా కూడా చూస్తుంటాడు, తను ఒక ఆర్డినరీ మ్యాన్ కాదు, తను ఒక పైరెట్ అని కూడా మాకు తెలుసు, తను బయటకు రాకూడదు అని చెప్పి చూసుకున్నా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడికి ఒక పెట్ట వేల్ ట్రీ ఇది, అందుకే దీని లోపలికి మేము ఎవరిని పంపించమని చెప్తుంటే ప్లేస్ మాత్రం చాలా కూల్గా ఉంది, ఇది చాలా ఫాస్ట్గా ఉంది, గాయస్ వెయిట్ నేను కూడా వస్తాను అని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళ మీ ఫైట్ చేస్తాను నింజా దగ్గర షడోక్లాన్ టెక్నిక్స్ ఏమంటే ఉంటాయి అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా రైజో వయసు వినాలనుకుంటున్నాను నింజా 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 అని చెప్పి చెప్తా స్పీడ్ స్పీడ్గా వెళ్తూ ఉన్నాడు. నింజా దగ్గర వాటర్ టెక్నిక్స్ ఉంటే వాటర్లో నడిచే టెక్నిక్స్ అని చెప్పి చెప్తుంటే వేరే నింజా అని చెప్పి చూసాను కదా అది కూడా నింజా ద గ్రేట్ రైజో అని చెప్పి చెప్తాను కదా క్యాట్ వైపు ట్యాగ్ వైపు నేను చెత్తను కొడగలను ఎందుకు తెలియదు ల్యాండ్ ఆఫ్ ఆన్ నేను చెప్తాను నేను రైజోని మిమ్మల్ని హేట్ చేస్తున్నాను నాకు అబద్ధం చెప్పాను చెప్తాను ఏంది తిట్టున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ వల్ల ఇంత దూరం ఇక్కడ కష్టపడ్డాను, నా వల్ల మీద చాలా కష్టపడ్డాడు, జరిగి నేను ఫైట్ చేసి ఉంటుంది డిసప్పాయింటింగ్ ఉంది, నాకు నచ్చలేదు డిసప్పాయింటింగ్ అని చెప్పి అందరూ చూస్తుంటాడు. మీ ఫ్యాషన్ అట్టుంది ఇందుకు మీరు చాలా సేపు నుంచి పడికేస్తున్నారా, నువ్వు ఒక రీజో కదా నువ్వే
అని చెప్తాను నేనే అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా అలాగే మొహమ్మద్ సుకి ఇంకా కిజరు ఇంకా కికమారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే అందరూ బాగానే ఉన్నారని చెప్పేసి మీకోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, నా చైన్ సన్ చేయండి అని చెప్పి చెప్తా ఉంటే యో పాస్టర్ నీకు ప్రాబ్లం ఏంటని చెప్తుంటే లుక్ ఎట్ ప్లీజ్ అసలు ఏంటది అని చెప్పి చూస్తూ ఉంటే ఈ కిజరు ఫ్యామిలీ మొహమ్మద్ సుకి అసలు ఏంటి అని చెప్పి ఇది సెంచరీ నుంచి ఉంది, ఈ స్టోన్ కలర్ ఇంత డీప్ రెడ్ కొనకూడదు, ఇది పోనీక్లిఫ్ ఇది కాదు, పోనీక్లిఫ్ నీకు కూడా పోనీక్లిఫ్ చదవచ్చు కదా, చదువుపో అని చెప్పేసి అలా తనపై పోనీక్లిఫ్ నుంచి తెలుసు, ఓహా దగ్గర నుంచి నేర్చుకున్నావు కదా, నువ్వు ఒక స్కాలర్ అని చెప్పి నాకు తెలుసు, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ నికోరాబిన్ అని చెప్పి తను ఓహా గురించి దాని గురించి మా నికోరాబిన్ ఒక బ్రీఫ్ మెమరీ ప్లాష్ అని వస్తూ ఉంటుంది. అంటే దాని గురించి తను గుర్తు తెచ్చుకుంటూ అదంటే నాశ అయిపోయింది. పోనీక్లిఫ్ ఇంటికి రెడీగా ఉంది, మన బ్లూ కలర్లో ఉంది కదా, ఈ డిఫరెంట్ కలర్లో ఉంది, నువ్వు యూ కెన్ రీడ్ కదా అని చెప్తే ఆయన ఖచ్చితంగా చదవకుండా అయితే ఎస్ నువ్వు వెళ్ళి చదవచ్చు అని చెప్పేసి అలా ఇంకా దాన్ని ఇక్కడ చదివేదానికి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే పోనీక్లిఫ్ మంచి స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకా అలాగే జోన్ వచ్చేసి దానికి నీ దగ్గర నేను టెక్నిక్స్ ఉంటుంది నాకు చెప్పచ్చు కదా, నేను ఇప్పుడు అలా టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు కదా, లైక్ షడగన్ టెక్నిక్, ఇంకా అలాగే ఏమైనా కొన్ని మ్యాజిక్ టెక్నిక్స్ నేను ఏమైనా చూపించు కదా అని చెప్పి మనం అడుగుతుంటారు. గుసప్ కూడా ఇంకొందరు కొన్ని టెక్నిక్స్ చెప్తుంటే మన లాగా కూడా అడుగుతూ ఉంటాడు. తనని నేను మరీ అన్ని చేయలేను, ఒక సామురాయ్ ఎప్పుడు తను అదే తను ఒక నింజా ఎప్పుడు తన గురించి బయట పెట్టుకోవాలని చెప్పి చెప్తుంటే అప్పుడే ఫ్రాంక్కి చెప్తుంటాడు నింజా ఎప్పుడు తన ఒక అబ్బాయికి ఎప్పుడు నింజా అంటే ఇష్టం అని చెప్పేసి అక్కడ సరే మీరు నన్ను ప్లేస్ చేస్తున్నా అని చెప్పేసి అక్కడ నీకు ఫీమేల్ నింజా కూడా ఉన్నా అని చెప్తుంటే సరే చేయి పనులు చెప్పి ప్లీజ్ నువ్వు చెంచే ఎగురు బెమ్మ చుట్టూ తిరుగుని చెప్పి నువ్వు షడకున్న టెక్నిక్ చూపి, నువ్వు ఫ్లై టెక్నిక్ చూపి అని చెప్పి లూఫీ గారు ఇంకా జోరు ఇంకా ఊసప్ప ఇంకలందరూ అడుగుతున్నది కదా, సరే ఇంకా ప్యానిక్ అవుతూ సరే నింజా పవర్స్ చూపి నువ్వు షటప్ అని చెప్పి అరుస్తూ ఉన్నాయి సార్ అలా నింజా ఎప్పుడు తన పవర్స్ అనేవి ఎప్పుడు బడికి చూపిరని చెప్పేసి కదా చేయడం దేని పనికి రానుంటున్నా అని చెప్తుంటే నువ్వు ఫిజికల్గానే ఏం చేయగలవా, నువ్వు ఫీమేల్ అట్రాక్షన్ ఏమైనా అని చెప్పి చెప్తుంటే నేను ప్రతి ఒక్క నింజా నీ టెక్నిక్లో మాస్టరీ అని చెప్పి చెప్తూ ఇంకా నేను నింజా అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్తాను కదా, ఇంకా అందరూ గుర్తం చూసేస్తూ ఉంటారు. సరే అని చెప్పి డిసప్పాయింట్ అయిపోయారు కదా, సరే అని ఇప్పుడు ఏదో కొత్త టెక్నిక్ యూజ్ చేస్తూ తన వెనక నుంచి టెలిపోర్ట్ అవుతూ ఇంకా అలాగే షడకున్న టెక్నిక్ చూపిస్తూ ఇంకా అలాగే తను కొన్ని టెక్నిక్స్ చూపిస్తుంది కదా మనం అంతా ఆశ్చర్యపోతూ ఉంటాడు. తను కావాలని పడుకుని అని చెప్పేసి కదా లూఫీ గారు ఈజీ పట్టేసుకుంటారు. తను షుడికిని తీసుకుని షుడికింటూ తను అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా రీజన్ పడితే చాలా ఎక్కువ పని చేస్తూ ఇప్పుడు చూడు నింజా ఇస్ సో క్లూ అని చెప్పి చెప్తా ఉండేది కదా, రీజన్ బాగా నచ్చా అని చెప్తుంటే అని చెప్పేసి కదా అన్వైలబుల్ నా బాగా నచ్చేసాను క్లూ రాజు అని చెప్పి లూఫీ గారు అడుగుతూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే చాలా బాగుండని చెప్పి ఇంకా అలాగే లాట్ ఆఫ్ నింజా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అని చెప్పి నింజా అని చెప్పి మన లూఫీ గారు మీద ఎగరేస్తుంటే సరే మరి ఇప్పుడు నింజా చూడలేదు అని చెప్పి నాకు అర్థమైందని చెప్పి చెప్తుంటే ఈ ఫుల్స్ ఇందరు మరీ దానంగా అని చెప్పి మిండు గారు అని చెప్పేస్తుంటే ఇది చాలా సిల్లీగా ఉంది, దాని ఆఫ్ వాండా నుంచి వచ్చాడు జస్ట్ మేము చాలా కష్టపడతాం ఇక్కడ ఎట్టలో అడవే అని చెప్తూ తన ఐరన్ మొత్తం చూసిన సగల ఇది చాలా గట్టిగా నేను డిస్టర్బ్ అయినా కానీ ప్రజలు హ్యాపీగా ఉండాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా అలాగా ఆ ప్రజలందరూ కానీ అదంతా డిస్టర్బ్ అయింది, ఇదంతా నా వల్లే జరిగింది, నేను దేని పనికిరాను, ఇదంతా నేను ఖచ్చితంగా రివెంజ్ తీసుకున్నాను ఇప్పుడు నేను వదిలిపెట్టని చెప్తాను నేరుస్తూ చెప్తుంటాడు. అది మన లూఫీ కూడా నచ్చుంటుంది. ఇంకా క్యారెట్ అయిపోయి ఇంకా అందరూ కూడా వెళ్దాం కానీ అని చెప్పేసి ఇంకా పోనీ గురించి తను చూసేసుకుంటే తను రాసింది నిజానికి అయితే ఇక నేచురల్గా ఒక రూట్ చూపిస్తుంది, లొకేషన్ సంబంధించి వేరే చూపిస్తుంది ఇంకో రబ్బని అని చెప్తూ అవును ఇది గ్రాండ్ లైన్ సంబంధించింది అండ్ ఆఫ్టర్ గ్రాండ్ లైన్ అదే లాఫ్ట్ రైల్ చూపిస్తుంది, ఇది లాఫ్ట్ రైల్కి తీసుకునే పోనీ అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఖచ్చితంగా క్రియేట్ చేసింది కదా ఎండ్ ఆఫ్ గ్రాండ్ ల్యాండ్ అవును అదే లాస్ట్ ఐలాండ్ అని చెప్పేసి కదా రాఫ్ట్ రైల్ అవును యా అది పైరట్ కింగ్ ఉన్న చోటు అక్కడికి వెళ్ళాలి మనం అని చెప్పి చెప్తుంటే పాప్స్ మనం అక్కడ తీసుకుని వెళ్ళొచ్చా తన గురించి మ్యాక్సిమం చేస్తాం కదా అని చెప్తే ఇది అక్కడ సరిపోతే అది తీసుకుని వెళ్ళిపోయింది లేదు ఇంకా చాలా కావాలి ఇంకా 4 ఉన్నాయి ఇంకా నాలుగుని కలిపితే ఒక ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తుంది. ఏంటంటే మీరు పోనీ లిఫ్ట్తో యూజ్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోవచ్చు లాఫ్ట్ రైల్కి, అది ఎగ్జాక్ట్ లొకేషన్ని కోఆర్డినేటర్స్ చూపిస్తుంది. ఇవి మనం చెప్తుంటే లాస్ట్ లైన్ ద రాఫ్ట్ రైల్ వెళ్ళని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. దీని గురించి వెళ్ళి మాట్లాడి చెప్పి అన్నాడు సరే వన్ పీస్ కోసం ఉన్నది ఫైనల్లీ గ్రాండ్ లైన్ దగ్గరికి మనం కాంకర్ చేసిన టైం వచ్చేసిందని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా నాట్ వెయిట్ అని చెప్పేసి అంతా ఉంటాడు. ఇంకా పోనీ లిఫ్ట్ దగ్గరికి ఇంకా స్టోరీ అయిన ఖచ్చితంగా దాన్ని క్రేవ్ చేసుకునే దానికి చాలా కష్టపడ్డాడు. అలాగే వానలో అందడు దీని గురించి ఒక మాస్టరీ చేసి ఉంటాడు చాలా కష్టపడి అసలు దీన్ని ఎలా చేయాలని చెప్పేసి ఇంకా అలాగే ఇదంతా మేము ఎక్కే టైంలో ఇంకా చాలా చోట్ల చూసానని చెప్పి మనం చెప్తూ ఉంటాడు. మన పాప కూడా తన ఒక్కొక్క చోట్ల ఉంటుంది, ఒక్కొక్కటి చాలా ఉంటాయి 100 సెంచరీస్ వరకు 100 సెంచరీ వరకు నుంచి ఉంది. అలాగే రియల్ పోనగిలిఫ్ అనేది గోలీ రోజు చెట్టు ఇంకా అలాగే నేను పైన కూడా చూశాను దాని గురించి అని చెప్పి అది స్కైపే గురించి కూడా చెప్తుంటుంది పైరట్ కింగ్ గోలీ రాజు. సరే వెళ్ళం కానీ అని చెప్పి చెప్తుంది ఇది చాలా పెట్టగలరా వద్దు రే నా మాట ఏంటో చెప్పి మనం అడుస్తుంటాడు. సరే వెళ్ళగానే పికప్ పడుకు మేము తీసుకుపోతా అని చెప్పి చెప్తుంటే సరే పేరుతో పడుకు మేము ఇంకా వీ హ్యావ్ ఓన్లీ వన్ అలాగే అంటారు మీరు పైరట్స్ కప్ది ఎంప్రాయ్ వచ్చేసి బిగ్ మాము ఇంకా ఉందని ఇప్పుడు వచ్చేసి ఐడియా అని చెప్పి చెప్తుంటే ఆ వాళ్ళ గురించి మాకు తెలిసిన ఇంకోళ్ళు పెద్ద ఇక్కడ ఉందని చెప్పేసి కదా సరే అమ్మాయి పడుకుని వచ్చేద్దాం కానీ అని చెప్తుంటే ఇది చాలా దాకా నచ్చింది నాకు వద్దు నేను వెళ్ళిపోతా అని చెప్పి చెప్తా అడుస్తుంటే లేదు ఖచ్చితంగా కొత్త పగలు కట్టేసి నేను తీసుకుని వస్తాను అంటే చెప్పి మన లూఫీ గారు ఎంకరేజ్ అవుతాను కదా చాపర్ ఇంకా మన ఊసావు ఇంకా వస్తుంది వద్దు ఏం చెప్పాకని చెప్తుంటే ప్లీజ్ నువ్వు ఏం చెప్పాకని చెప్పేసి ఇంకిద్దరు వేడుకుంటూ ఉంటారు. దాంతో
పోనీగ్రాఫ్‌ని అనేది చాలా ఎక్కువుంటే, అలాగే పోనీగ్రాఫ్‌ని నువ్వు కాపీ చేస్తే సరిపోతుందని చెప్పేసి, తను పేపర్‌తో అంటించుకొని మీరు రాత్రిపూట ఎళ్లి నన్ను దబ్బుకొనొచ్చింది ఖైరో దగ్గర నుంచి అని చెప్తుంటే, ఇంకా అలా చేయొచ్చని చెప్పేసాకల్లా, ఇంకా ఊసపడి సరే, సరే కానీ ఎళ్ళగానే నాకు ఏంటంటే ప్రాబ్లమ్ లేదు మీద అని చెప్పి, సరే లూఫీ కానిద్దాం కానీ అని చెప్పి, ఈడు మీద పడుతుంటాడు. స్టాప్ ఎందుకు పడికిస్తున్నావు అని చెప్పి, ఇక్కడ మన లొకేషన్ ఫుల్ ఆఫ్ ట్రైల్ కోసం వెళ్ళాలి. ఇంకా 3 కావాలి. ఇంకో 3 ఐడెంటిఫికేషన్ దొరికితే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. అలాగే పోనీగ్రాఫ్‌లు ఉంటాయి. నేను కాపీ పైకింది కాబట్టి సర్కస్ నేను యూజ్ చేయనని చెప్పి మన లూఫీ గాడు అరుస్తూ ఉంటాడు. సరే ఫుల్ ఇంకా కానీ అని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటుంటారు. నీకు రాబి నువ్వు వండలేదు. నేను 100 ఇయర్స్ ఆఫ్ వచ్చినే ఉంది. ఇంక నువ్వు ఒకరితోనే దీన్ని చదవగలవు కాబట్టి దీని గురించి కూడా ఎవరికైనా చేసి నేను ఖచ్చితంగా క్యాప్చర్ చేసి ట్రై చేస్తాను చెప్తే, లేదు నేను ఇంకా రాబిని కిడ్నాప్ చేస్తారా? తను కిడ్నాప్ చేసినప్పుడు ఎలీసా పిల్ల జరిగిన ఇన్సిడెంట్ గురించి అలాగే లూఫీ తను చాలా కష్టపడి గట్టి యూజ్ చేసి దాన్ని కాపాడి ఉంటాడు. ఇంకా నికో రాబిన్ నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాను. ఇప్పుడు నేను అలోనేం కాదు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పేసి తను చెప్తుంటది. ఇంకా అలాగే నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. నా ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్ ఖచ్చితంగా కాపాడుతాననేసి అలా స్ట్రాంగ్ అని లూఫీ కూడా బ్లెస్ అవుతూ ఉంటాడు. ఇక చాపడు కూడా అవునవును అని చెప్పి చెప్తుంటే నికో రాబిన్ నేను ఖచ్చితంగా కాపాడుతా అని చెప్పేసి, అవును నికో రాబిన్ నిన్ను ఎవరు తాగనీకి చూసుకుంటా అని చెప్తుంది అక్కడ. ఇంకా జొరాగాడు సరే అంటే డబ్బుల కోసం పని చేసేవాళ్ళని చెప్పి అరుస్తుంటాడు. ఇంక తర్వాత నీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి చెప్తుంటే, ఇంకా నేవీ షిప్స్ అనేవి మనం చూస్తూ ఉంటే అవన్నీ డిస్టర్బ్ అయ్యి ఇంకా ఈ కంట్రీ మొత్తం డిస్టర్బ్ ఎలా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఫస్ట్ ఈ జోకర్ గాడు కూడా అక్కడ ఉంటాడు. అదే జోకర్ అంటే ఎవడో కాదు. జోకర్ గాడు క్యాప్చర్ అయిపోయి ఉంటాడు. ఇంకా అక్కడే ఇంకా నేవీ షిప్స్ మన కోసం చుట్టూ వెళ్తున్నాడు బీచ్ పైరట్స్ కోసం. కాకపోతే మన వందోడు కానీ మనం కూడా చేస్తుంటాడు. ఇంకా అందరూ బీచ్ పైరట్స్ కోసం అంటే మన జాక్ కోసం ఎదుగుతూ ఉంటాడు. ఇంకా అందరూ చాలా కష్టపడి జాక్ దొరికని చెప్తుంటే తన మీద ఫైర్ చేసాను ట్రై చేస్తుంటాడు. మనల్ని పోయి ఆ నేవీ షిప్స్ని పెంచడానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకంటే జోకర్ని విడిపించేదానికి ఇంకెళ్ళి కూడా దొరికిన ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా జాక్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నేను వచ్చేసాను తిరిగి అని చెప్పేసి ఇంకా తర్వాత పోనీగ్రాఫ్ గురించి మాట్లాడుతూ ఎంతమంది తీసి పోనీగ్రాఫ్స్ అని చెప్తే కిషోర్ ఓడు దగ్గరికి ఇంకా దీన్ని మొదలుపెట్టిన మాస్టర్ దగ్గరికి నేను చెప్తుంటే అప్పటి దీని గురించి చెప్పొచ్చు అని చెప్తుంటే చెప్తుంటాడు. ఇంకా దీని సీక్రెట్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పి నీకు హెడ్ అని చెప్పేసి కదా ఎరా నువ్వే పాస్ కదా అసలు ఏం చేస్తాను ఇక్కడ అని చెప్పి మన లూఫీ ఏడుస్తుంటాడు మమ్మల్ని ఇక్కడ తను చెప్తుంటాడు. ఒకప్పుడు త కిషోర్ ఓడి తను ఇదంతా చెప్పేవాడు. మేము కిషోర్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను. తను హై స్కూల్లో ఉండేవాళ్ళు. వాళ్ళంతా దీన్ని క్రాఫ్ట్ చేసేవాళ్ళు. అదే వాళ్ళు స్టోన్ మీకు అది 800 సంవత్సరాల నుంచి చేస్తుండేవాళ్ళు. అదంతా కిషోర్ క్లాన్ అనేవాళ్ళు. తను చేస్తూ పోనీగ్రాఫ్ని క్రియేట్ చేస్తుండేవాడు. నిజమా అని చెప్పి అడుగుతుంటాడు. కిషోర్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరూ చాలా కష్టంగా అని చెప్పి కిషోర్ సిట్ కాజు ఏదో లేదు వాళ్ళేంది ఇక్కడ యాన్షియన్ ఫ్యాన్ నుంచి చేస్తున్నాడు. అది కూడా రాసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఏమన్నా జనరేషన్ ఉంటుంది అవి స్టోన్ జరుగుతుంది అదే యాన్షియన్ టెక్స్ట్ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే పోనీగ్రాఫ్ని చదవడం చాలా కష్టం మనకి వచ్చి అని చెప్పి చెప్తుంటే సరే అయితే మొహమ్మద్ షఫీ తెలియదు అది మొహమ్మద్ షఫీ పాస్వర్డ్ లేదు మన ఓనా దగ్గర ఆగిపోయింది చెప్తుంటే మొహమ్మద్ షఫీ ఫాదర్ అవును ఓడిన్సమ్మా ఇప్పుడు అలా చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే ఓడిసమ్మా బెడ్ అనేది చాలా బాధగా ఉన్నది పోయిన కూడా దాని గురించి చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. అలాగే లూఫీగా దాన్ని చూసుకుంటే సరే అయితే అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నాడు ఓడిన్సమ్మా మా ల్యాండ్ ఆఫ్ వానోకి కింగ్ తన పైకి కూడా అని చెప్తుంటాడు. తను మీరు రిటర్న్ వచ్చిందానికి నేను తన ఫేట్ ఉన్నాం బై కైడో వల్ల తను చనిపోయాడని చెప్తుంటాడు. ఇంకా అందరూ ఏడుస్తున్నది కదా ద ఎంపరర్ ఆఫ్ ది ల్యాండ్ వానో రాజు ఇప్పుడు కైడో అని చెప్పేసి కదా మీరేం చెప్తున్నాను మీకు అర్థమవుతుంది అసలు ఎగ్జాక్ట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయని అని చెప్పి చెప్తున్నాను కదా మేమన్నా చెప్తుంటే తన కథ అనేది మొదలు పెట్టుంటాడు. కైడో వచ్చి మా నాజాన్ మొట్టను ఓడిచ్చేసి గొల్లి రాజర్ పైరట్స్ పాటు తను వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా అలాగా తను ట్రావెల్ చేసి ఉంటాడు మా ఓడని చెప్పేసి ఓడిని చెప్తూ ఉంటాడు. అలా ఓడిని అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే తను లెఫ్ట్ హెల్ విత్ ఓడిన్ అని చెప్పేసి కదా మొహమ్మద్కి ఫాదర్ అని చెప్పి చెప్తుంటే అవును మేము కూడా పైకి క్రూలో ఒక మెంబర్స్ అని చెప్పేసి కదా ఇది మీరు ఏం మాట్లాడుతున్నారు ఓడిన్ ఫాదర్ కూడా అని చెప్తే మొహమ్మద్కి ఫాదర్ కూడా అని చెప్తుంటే మొహమ్మద్కి చెప్పు అవును నిజమే అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే సీక్రెట్ వాళ్ళు అలాగే రైలీ గురించి కూడా తెలుసు లేడీ కూడా నాకేం చెప్పలేదని చెప్తుంటే ఈ హిస్టరీ గురించి చేసుకుంటే చాలా కష్టపడని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎంత 100 years నుంచి వైట్ సెంచరీలో రెడ్ లైన్ అనేది ఉండేదని చెప్తుంటాడు. రెడ్ లైన్ పైనే తను ఇది ఉంటారు మారిజో ఇంకా చాలా పవర్ఫుల్ 5 ఎంప్రెస్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళతో పాటు సెలిషనల్స్ ఉండేవాళ్ళు ఎబ్లిన్స్ ఉండేవాళ్ళు. ఇంకా అలాగే వాళ్ళంతా అది మొత్తం తొక్కేని చెప్పి చాలా కష్టపడి ఉండేవాళ్ళు. అప్పుడే మన అదే ఒహారా కూడా అలాగే ఒహారా కూడా నాశనం అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటాడు. ఒహారాలో వీళ్ళకి చాలా సీరియస్ అయినా బయటకు వచ్చేసి అని చెప్పేసి ఇంకా అలా ఉన్నవాటిని అన్నింటిని పేల్ చేస్తూ అలా నిక్ రాబిన్ బ్యాక్ స్టోరీ అనేది మొదలు పెట్టుంటారు. ఒహారా మాత్రం డిస్ట్రాయ్ చేసేసి అది రూప్ లేక లెక్కడం జరిగింది. అలా మంచి 100 years ఆఫ్ సెంచరీని ఎవరు చేసినా కానీ అదొక టాప్ సీక్రెట్ ఎవరు తెలియదు. కానీ కైడో గురించి దాని గురించి తెలుసుకొని చెప్పి చాలా కష్టపడ్డాడు. అందుకోసం దీని మీద చాలా అటాక్స్ అనేవి చేసేవాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు మన వాళ్ళు కూడా. ఇంకా అలాగే వాళ్ళు ఏంటంటే ల్యాండ్ ఆఫ్ వానో అనేది చాలా స్ట్రాంగ్ చేసే అది. ఇంకా అలాగే వానో పెడితే మేము వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తాం. ఇంకా అలాగే వానోలో చాలామంది ఉంటాడు. ఇంకా అలాగే మొహమ్మద్ కూడా చెప్తూ ఉంటాడు ఇప్పుడు మా నాన్న ఇవ్వాలి ఏదంటే జరిగింది. ఇంకా అలాగే వాన వర్స్ ఉన్నది మాకు ఒక రీజన్ కూడా ఉంది సేమ్ ఇయర్. ఇంకా అలాగే మాకు ఒక రీజన్ ఉంది ఇక మేము పడికేదానికి మేము తన మాటలు నిలబెట్టని చెప్పి ద లాస్ట్ వే ఓపెన్ చేయాలి ల్యాండ్ వాడిని ఓపెన్ అప్ప ఏంది అర్థం కాలేదు వాటి మీద మేము అది క్లోజ్ అయిపోయింది అని చెప్తుంటే అవును
వాన అనేది ప్రపంచాన్ని వదిలేసిన సపరేట్ కంట్రీ. దానికి ఎవరు డిస్టర్బ్ చేయడు. ఇప్పుడు చెప్తుంటాడు. ఇంకా లేదు దానికి అటర్ ఫేస్ ఎవడున్నాడు మాస్టర్ కూడా తనకి నుంచి వెళ్ళిపోయాడు. సేమ్ ఎవరు ఇప్పుడు పై దగ్గరికి వెళ్ళకూడదు. కానీ వాడు ఎక్కేసి వెళ్ళిపోయాడు. ల్యాండ్ ఆఫ్ వానను వదిలేసి తన బడికి తను అక్కడికి వెళ్ళిపోయాడు. తను ఆపలేకపోయాము దాన్ని. తను పై కింగ్తో పాటు కూడా వెళ్ళిపోయాడు. దానివల్ల మేమేం చేయలేకపోయాను. ఇంకా అలాగే మేము కూడా ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసేలేక వెళ్ళిపోయేసరికి ఏం మాట్లాడుతున్నాను తను పైకి ఇంట్లో ఉన్నాడు నాకు విషయం చూస్తున్నాను వైట్ బీడ్తో కూడా ఉన్నాడా అని చెప్తుంటే అవును మా మాస్టర్ వైట్ బీడ్తో కూడా ఉన్నాడు అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగే జీవన్ సిగుని కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలాగే అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. ఇంకా అలాగే రిజర్వ్ గ్లాన్ అనేది చాలా పెద్దది. ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఇంకా అలాగే మేము అందరూ వాళ్ళ కోసం పనిచేస్తాం. ఇంకా రోజు కూడా అంతా ఓల్డ్ బాడీలు మేము యాక్చువల్లీ అనుకున్నాం కైనో ఆర్మీ మొత్తం వీళ్ళందరినీ నా చంపేస్తుందని చెప్పి. కానీ మేము చాలా కష్టపడుతున్నాం. కైనో ఆర్మీలోని జాక్ ఆర్మీతో మేము ఫైట్ చేయలేవు. కానీ మేము చాలా కష్టపడుతున్నాం. కానీ మీరు పాయిజన్ క్యాచ్ యూజ్ చేస్తామని మీరు ఓడిపోయారని చెప్తుంటే లేదు మేము అంత స్ట్రాంగ్ కాదు మేము అంత స్ట్రాంగ్ అయినా కానీ మేము కాపలేము అని చెప్పి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే అదే జాక్ ఫ్యామిలీతో ఓడిపోయాడు కాబట్టి అలాగే వీళ్ళతో ఫైట్ చేసినా కానీ జరగదని చెప్పి చెప్తుంటాడు. అంటే వాళ్ళు అంత పవర్ఫుల్ కాదు కాబట్టి కానీ నడిచేదానికి అదే బీస్ట్ పడుతుంది. అందుకోసం వీళ్ళు ఇంకా పవర్ఫుల్ కావాలని కూడా ఆలోచిస్తున్నారు. కానీ రావదని చాలా కష్టం అని చెప్పి చెప్తుంటాడు మన క్యాట్ వైపర్ బాబీ. ఇంకా అలాగే మనం కూడా మాట్లాడుతూ అదే నిజమే సరే ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి మొహమ్మద్ కూడా ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. ఇంకా లూఫీ కూడా అయితే సరే అయితే మొహమ్మద్ చెప్పు వాళ్ళంతా కాదు ఆలోచిద్దాం మనం ఒక కుళాయిలుగా చేస్తుందని చెప్పేసి తను ఒక అలయన్స్ ఫామ్ చేద్దామని చెప్పి చెప్తుంటాడు. వానో ల్యాండ్ కింగ్ని ఓడిచ్చేసి ఇంకా అలాగే కింగ్డమ్ని ఫ్రీ అప్ చేద్దామని చెప్పి చెప్తుంటే సరే ఇది బిగ్ హెల్ప్ ఇంకా మనకి కైడోని ఓడిచ్చేద్దాం అదే మంచి ఛాన్స్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా నింజా లూఫీ కోసం ప్లీజ్ హెల్ప్ చేయండి మాకు అని చెప్పి మనోడిపై అడుగుతూ ఉంటాడు. వీళ్ళందరూ నువ్వేం చెప్తున్నావు అని అర్థం అవుతున్నా నీకు అని చెప్తే మేము అందరూ ఎంత కష్టం చేస్తామని చెప్పేసి లూఫీ నేను ఒప్పుకోనని చెప్పేసి నువ్వు ఏం మాట్లాడుతున్నావు లూఫీ అంటే నువ్వు అంతా జాయిన్ అవుతాను అనుకున్నావు కదా మీ జాయిన్ అవ్వట్లేదు దొరుకుతా అని చెప్పంటే ఒకసారి నాకు లూఫీ అని మాట్లాడతా లూఫీ ఒకసారి ఆలోచించు నీకు అర్థం అవుతుందా ఒక మగాడివి అని చెప్పి వస్తుంటే లూఫీ పాయింట్ నిజమే మనీ గురించి ఫస్ట్ ఆలోచించు అని చెప్తుంటే అప్పుడు లూఫీ వస్తుంటాడు. మౌనసికే నువ్వే కదా దీనికి హెడ్ అన్నావు నువ్వు ఒక పిల్లడి కాదు చెప్పు నువ్వు ఒక ఇంపార్టెంట్ పర్సన్ కదా చెప్పు అని చెప్తే లూఫీ ప్లీజ్ మటు కలిసి ఉండొచ్చు కదా నువ్వు ఏడవబాక అని చెప్తుంటే లూఫీ నువ్వేం చేస్తాను అర్థం నాకు ఒక 8 ఏళ్ళ పిల్లలతో మాట్లాడుతుంటే అని చెప్తుంటే తనకు జనరల్ కదా తనే మాట్లాడాలి. లూఫీ తను ఫుల్లీ గోపోయాడు. మమ్మల్ని చిన్నపిల్లడు అని చెప్తుంటే అప్పుడే మమ్మల్ని వచ్చేసి చెప్తుంటాడు నేను ఒక స్టూపిడ్ని కాదు ఐఎమ్ సారీ లూఫీ అని ఉన్నాడు. మా ఫాదర్ని చంపిన తర్వాతని ఖచ్చితంగా తను నేను చంపాలి మదర్ని నా ఫాదర్ని తను చంపాడు నేను ఖచ్చితంగా కాపాడాలి అన్నని కాపాడాలి కాబట్టి మా ఫాదర్ తనకు మంచివాడు కానీ తను చనిపోయింది ఒక ఫుల్ చేతో ప్లీజ్ కైడ్ చంపే నా ఫాదర్ని చంపిన వాళ్ళు నా మదర్ని చంపిన వాళ్ళు చంపే అని చెప్తుంటే నువ్వు స్ట్రాంగ్గా కోపడిన అవ్వాలి నా రివిజన్ తీసుకోవాలి ప్లీజ్ నాతో పాటు పని చేయి నాతో కలిసి ఉండని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంక మనం చూసిన ప్లీజ్ కైడన్ టేక్ డౌన్ చేయని చెప్పి మనం అడుస్తూ ఉంటాడు. చేసా కదా లూఫీ కూడా అది బాగుంది ఇప్పుడు బాగుంది నచ్చింది సరే అయితే నేను ఖచ్చితంగా చేద్దామని చెప్తుంటే అప్పుడే సరే అయితే లూఫీ కైడన్ టేక్ డౌన్ చేద్దామని చెప్పేసి తను నీళ్ళు చేసి ట్రై చేస్తున్నాము లూఫీ కూడా ఆపేస్తూ ఉంటాడు. ఇంక దానితో అయితే ఎనర్జీ సరిపోతుంది అని చెప్పేసి సరే నా హ్యాండ్ గ్రాప్ చేసుకుని వెళ్తా అని చెప్పి ఇంకా వెళ్తా ఉంటారు. ఇలా లీడర్ బాగుండేవని చెప్పేసి ఇంకా తర్వాత మన ఆడియన్స్ కొంచెం ఫస్ట్ ఆలోచించా అవును అది కూల్ కదా దీనికి ప్రాబ్లం ఉండదు నాకేం లేదని చెప్తుంటే ఇంకా తను ఆ క్లాన్ కొడుకు కాబట్టి పని ఉండదని చెప్పి చెప్తుంటాడు. తను ఏమన్నా హాస్యంగా కానీ పడదు లూఫీ మర్చోడే తను ఖచ్చితంగా ల్యాన్ ఆఫ్ వానాన్ని కాపాడేవాడే అని చెప్తుంటే సరే కాదు ఇంకా అల్లం కానింది ఇంకెళ్ళి నా కొడుకుని చంపేసి వస్తాం కైడో గారిని అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే ఇంకా అందరూ సరే అని చెప్పి అఫ్కోర్స్ అని చెప్పి వెళ్తుంటాడు. ఇంకా దాంట్లో వీళ్ళందరూ మంచి రోజు ఉండాలి అంత పని ఉంది ఇంకా అందరూ కలిసిపోయాడు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక టూ ఈవిల్ ఏం లేదని చెప్పేసి అందరూ బాగున్నాడు. కలిగి క్యాట్ వైపర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్ కలిగి జాయిన్ అవుతాం అని చెప్పి చెప్తూ ఉంటాడు. కలిగి వాళ్ళతో ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసేదానికి చాలా స్ట్రాంగ్ పెట్టి కానీ వాళ్ళు మన పుట్టక ముందు నుంచి ఎందుకు ఇలా ఉన్నారో తెలియదు కానీ దాని గురించి మన తర్వాత తెలుసుకోవాలని చెప్పి చెప్తుంటారు. సరే ఫస్ట్ అందరూ కలిసి కాబట్టి మనం ఫుట్ పెడతాం కానీ మన ఎనిమి ఇంకా అలాగే కిషోర్ ఇంకా అందరూ వెళ్తూ ఉంటాడు. ఇక ఒక మారు ఏం అందరూ అనుకుంటాడు అన్న కొడుకు కొత్త బాల్ కొట్టేద్దాం మనకు అలయన్స్ మీన్స్ అర్థం కదా చేతనం కొడుకు అని చెప్పేసి సార్లు అలయన్స్ అయిపోయింది. ఇంకా జాయిన్ ఫోకస్ అయిపోయింది. వన్ ఆఫ్ అవర్ క్రూ అది విత్ అదర్స్ చేస్తుంటే లాట్ అయిపోయింది. ఎందుకంటే అదే మనోడిపై మన సాంజీని తీసుకురావాలి ఎందుకంటే సాంజీ కూడా మనకు కావాల్సినాడే. ఇంకా అలాగే సాంజీ మన ఇంటికి తీసుకురావాలని చెప్తుంటే తను ఒక్కడే 1000 మందిని కూడా కొట్టగల సెట్ ఉంటాడు కాబట్టి సాంజీ మనకు హెల్ప్ కాగలడు వన్ ఆఫ్ అని చెప్తుంటే ఇంకా సరే అయితే మేము నిజమే చెప్పేది సాంజీ కూడా మంచోడే తను బిగ్ మామ్ ఎంపర్ దగ్గర ఉండే సగల నేను లైన్ వైపు అని తీసుకుని వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి ఇంకా లైన్ వైపురా అవును
అయిపోతాడు. ఇంకా అలాగే జాక్సన్ అమ్మ కూడా కన్ఫర్మ్ అయింది. ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు. సరే అయితే మనం వెళ్ళి నా కొడుకుని వేసేద్దాం కానీ అని చెప్తుంటే ఇంకొందరు ఏంటంటే మేము ఇలా పైరస్తో ఫైట్ చేస్తాం. రిజర్వ్ అయితే అక్కడ లేదు. కానీ మేము చాలా కష్టపడి ఫైట్ చేసి అక్కడి నుంచి వచ్చాం చెప్పి చెప్తుంటాడు. ఒకళ్ళు కానీ జోరతో అదే సాంజీతో ఫైట్ చేస్తాను తెలుసుంటే నాకు వాళ్ళు చంపేసి ఉంటాడు. కాబట్టి మేము వెళ్ళాలి నుంచి ఎక్స్పెక్ట్ అయిపోయి ఇక్కడ దాకా వచ్చేసాం. కాకపోతే ఇంకెవరిని చంపలేకపోయాను. మాకు మెసేజ్ చెప్పిన అని చెప్తుంటే నాట్ వరీ. సరే అయితే మీరు పని చేసాం మీ వీక్లెన్స్ కాదు కాకపోతే ఓకే అని చెప్పి చెప్తుంటాడు. కానీ ఆ జెయింట్ ఎలిఫెంట్ని చంపాలి చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే కర్వైపర్ యూనో ఏంటది నీకు రెడ్ అండ్ షాంక్స్ తీసా తన ఫిల్మ్ బట్ నేను స్టార్ట్ చూసినప్పుడే నాకు అనుకున్నాను షాంక్స్ అని చెప్పి చెప్తా అంటే అవును తను రాజాషిప్లో కూడా ట్రావెల్ చేసి అనుకుంటుంది అని చెప్పి చెప్తాను కదా. మీ క్రూ పైలట్ కింగ్ క్రూలో కూడా ఉన్నారా అని చెప్తుంటే ఏమవుతుంది ఇక్కడ అని చెప్పి ఇంకా అందరూ కలిసి మాట్లాడుతూ ఉంటాడు. అవును మేము పైలట్ కింగ్ క్రూలో కూడా ఇక్కడ ఉన్నాం ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా ఓన్ సమాతో కూడా ఉన్నాము తను రాజర్తో పాటు ఉండేవాడు అని చెప్పి వెయిట్ పెడుతున్నా ఒకసారి నాకు తను ఎంగగా ఉన్నప్పుడు గేమ్కి వెళ్ళిన కూడా చూసాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలాగే రెఫల్ కూడా ఉన్నాడు అన్నప్పుడు వెయిట్ మీరు అసలు మీరు ఏమంటారు రాజా చెప్పలు ఇంకా వైట్ పేరు చెప్పలేదు ఏందని చెప్తుంటే అదొక చాలా పట్ట కదలే అని చెప్పి చెప్తుంటాడు. స్కై చూసాం మేము వాటర్ని చూసాం ఇంకా అలాగే చాలా ఎక్స్పీరియన్స్ చేసాం ఇంకా చాలా అడ్వెంచర్స్లోకి వెళ్ళాం. ఆ రోజులంటే మాకు చాలా గుర్తున్నాయి. అప్పుడు మమ్మల్ని మేము చంపుకోవాలని ఇంట్రెస్ట్ చేసేది అనేది కాదు. ఏమన్నా అసలు ఏమంటాడుతున్నావు వానోకి వెళ్ళిన తర్వాత మీ దీని గురించి మాట్లాడదాం కానీ అని చెప్తుంటే అవును ఖచ్చితంగా పడేసి పని అనేది ఉంది వెనకడికి వెళ్ళకూడదని చెప్పి మనం ఆపేళ్ళం. కంటని మామ ఎప్పుడు వదిలేవాడు కదా వెళ్ళిపోతున్నాడు. ఇలాగ ఓల్డ్ గవర్నమెంట్ అనేది తను క్లోజప్ చేసేవాడు కంటిని ఇలాగే లా ఆఫ్ కంటిని చూసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ వరించమ్మ రాజాతో పాటు వైట్ బేడతో పాటు వెళ్ళిపోయాడు. మా ల్యాండ్ వదిలేసి దానికోసం ఇక్కడ కాపలా కొనేవాళ్ళం. ఇంకా అలాగే పేరెంట్స్ కోసం వాళ్ళు నీకు షాంక్స్ తెలుసు రైలీ కూడా తెలుసు కానీ అఫ్ కోర్స్ మాకు తెలుసు తను కూడా అని చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగా రాజాషిప్లో నాకు చేసింది మా నాని అది నాకు తెలిసినాడే మా టీచర్ టామ్ అని చెప్పేసి వాళ్ళ టామ్ షిప్ రేకరా ఇదే సా తను రాజాకి అసాస్ చేస్తున్నాడు. అదే తను టామ్ గురించి మనకి ఓహ్ ఈజ్ ఎ బ్యాట్స్మెన్ తను నా సూపర్ నాకు టీచర్ తను చెప్పి చెప్తూ ఉంటాడు. సార్ నీకు క్రెకోస్ తెలుసు కదా తను చెప్తుంటే తను చాలా మంచి నాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేసావు కదా సరే ఈ లాక్ ప్లేస్ అనేది సరిగ్గా పనిచేయట్లేదు మేము ఇక్కడికి అనవసరంగా ఇక్కడికి వచ్చాము కాబట్టి నాగ్పూర్ నీడి అనేది చుట్టూ తిరుగుతుంది అదే 3 waysలో ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళాలో మాకే అటువంటి ఐడియా లేదు కాబట్టి చూపించడానికి మేము తెలియకుండా వచ్చాము అది కూడా మేము వీవీ కార్డ్ యూస్ చేసుకుంటూ కానీ లాక్ పోస్ట్ నుంచి మేము లాఫ్ట్కి కట్టాలి అవును చెప్తా ఉంటే ఇంకా ఉండదు 2 years ago నువ్వు తను కలిసి అన్న బుడ్డే కూడా ఉండేవాడు చెప్తుంటే తను ఇంకా అక్కడే ఉన్నాడా తను ఏదో షిప్ కోసం తిరుగుతుండేవాడు క్రూమెస్ అదే నేను చెప్తాను సార్ దాన్ని మాట్లాడేది ఏంటంటే ఆ చట్టం పడకలారని చెప్పి మన పర్పస్ నాకు అర్థమైంది నువ్వు లాక్ పర్సన్ లీడ్ చేస్తుంటే నాకు వచ్చి ఇంకా ఒక డిస్ట్రిక్ట్ ఐలాండ్కి వెళ్ళిపోతావు అదే లాఫ్ట్ వెళ్ళి ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఆ పాయింట్ అనేది రెడ్ లైన్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఒక చిన్న చోటుకి వెళ్ళింది ఏషియన్ షిప్ ప్రకారం చూస్తుంటే అక్కడ సివిలైజేషన్ ఉందని చెప్పేసి లాఫ్ట్ కంట్రోల్ చేసుకుంటే రాజా కూడా దాన్ని చూసి వచ్చాడు అలాగే ప్రేయర్కి క్రూ మెచ్చ కూడా ఇక్కడ ఉన్నారని చెప్తూ ఇంకా డాక్టర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు అదే తను గ్రాండ్ లైన్లో ఉన్నాడు కదా ఇంకా గ్రాండ్ లైన్లో లెజెండ్లీ అని చెప్పి మాట్లాడుతూ ఉండేవాడు ఇవాళ మీ జర్నీ అనేది నేను అప్పుడు మీకు తెలుసులే కానీ అని చెప్పి చెప్తుంటే సరే నాకు అర్థమైంది అది నువ్వు గుడ్డిగా నేను ఫాలో అయితే సరిపోతుంది కదా అని చెప్పి చెప్తుంటే అవునని చెప్తుండే సరే అని చెప్పి చెప్తా ఇంకా నువ్వు నా నావిగేటర్ కాబట్టి నీకు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు సరే అని చెప్పి మాట్లాడుతుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అవునవును చాలా గ్రేట్ పాప అని చెప్పి చెప్తుంటే అప్పుడు లూఫీ కూడా తనకి కట్టుతాను కదా చాలా కూల్ అని చెప్పి చెప్తుంటే నువ్వు ఇంటి కూడా నాకు దెబ్బ తగిలిందిరా అని చెప్పి తను నడుస్తుండేది అలాగే వాళ్ళకి కామెడీ అనేది జరుగుతుంటుంది ఇంకా అలా లెజెండ్లీకి వెళ్తుంటే ఆ రిలీజ్ అమ్మ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అవును నేను కూడా రాజాడ పడినాను అని నువ్వు చాలా ఇంకో అది 2 decades ago కానీ నాకు అర్థం కావట్లేదు నువ్వు ఎక్కడ ఉన్నావు అప్పుడు చెప్పడం లేదు సరే ఒక పెద్ద కథలు మీకు నేను తర్వాత చెప్తా ఉంటాడని చెప్పి అందరూ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా అలాగే అందరూ పైలట్స్ దగ్గరికి వెళ్తుంటే ఇంకా చిన్న చిన్నగా వెళ్తూ ఉంటారు ల్యాండ్ ఆఫ్ సమ్మరైజ్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా అలాగే మనం ఇక్కడ చూసాల్సిన అవసరం లేదు మనకి రిఫర్స్ కావాలి ఆ ఫస్ట్ డివిజన్ కమాండర్ అయినా వైట్ బేర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి వైట్ బేర్ ఫస్ట్ డివిజన్ కమాండర్ మార్కో దగ్గరికి వెళ్ళాలంటే రియల్లీ మార్కో తన పేరు మార్కో కదా అవునని చెప్పి చెప్తుంటే తను కూడా మాకు మంచి ఫ్రెండ్ తను మాకు చాలా హెల్ప్ చేసేద్దానని చెప్తుంటే 1 year ago తను బ్లాక్ బేర్తో ఫైట్ చేశానని చెప్పేసి మాకు లిటిల్ హోప్ తనే మార్కో అని చెప్పి మన లూఫీ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అసలు మార్కో ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ అంటే తను గుర్తుపెట్టుకో తను వైట్ బిల్ ఉన్నాడు నువ్వు గుర్తులేదా అని చెప్పి చెప్తుంటే తను ఒక టైప్ ఆఫ్ డెవిల్ కూడా తిన్నాడు రెడ్ టైప్ నాకు తెలియదురా తను పంప్కిన్ హెడ్ లాగుతుందని చెప్పి మన పాప చెప్పి ఉంటుంది తను మెడిసిన్ ఫోర్లో తను చాలా అంటే చాలా హెల్ప్ చేశానని చెప్పేసి మార్కో అవును నాకు గుర్తున్నాడు తను నన్ను కాపాడాడు తను వైట్ బేర్తో పాటు ఉన్నాడు తను నిజంగా స్ట్రాంగ్ అని చెప్పి తన మీద లిటిల్ హోప్ మీద కాపాడాడని చెప్తే ఒక వాహనం అదేదో మేజర్ వన్ అది మాకు వైట్ బేర్ అదే నా బ్లాక్ బేర్తో ఫైట్ చేసాం అది వైట్ బేర్ బ్లాక్ బేర్గా ఫైట్ పడింది తను కమాండర్ కాబట్టి తను ఇంకా బతికే ఉన్నాడు మాకు చాలా హ్యాపీగా ఉన్నాను ఫీల్ అవుతూ ఉంటాడు అవునా అంటే బ్లాక్ బేర్తో ఫైట్ చేశారు ఇంకా నా కొడుకుని ఎత్త నేను ఓడించాలి ఈసారి దొరికినప్పుడు కుక్కను కొట్టినట్టు కొడతాను అవును మార్కు చాలా స్ట్రాంగ్ పెట్టి తను 4 Emperors ఫైట్ కూడా జరగడానికి ఛాన్స్ ఉంది నేను బ్లాక్ బేర్ నా కొడుకుని కుక్కను కొట్టినట్టు కొట్టి తను బెనిఫిట్లో చేసింది అదే మేజర్ నిజం నాకు తెలిసి ఏమైనా అని చెప్పేసి ఆ కొడుకుని అన్న టైంలో చేస్తాను చింపే చెప్పాడు ఖచ్చితంగా తను ఉంటానని చెప్పేసి అలాగే మన పరిస్థితి కాపాడుకోవాలని చెప్తూ ఉంటాడు ఇంకా అలాగే చాలా కష్టపడి ఫైట్ చేసి ఉంటారు కాబట్టి ఇంకా అలాగే ఈ వార్ అనేది అయిపోయి ఉండదు జిమ్మే కూడా తన ఏజ్ బ్రదర్తో ఉన్నాడు
అలాగే తను మార్కొని వాళ్ళు చాలా కష్టపడ్డారని చెప్పేసి మా లూఫీ గారు చెప్తూ ఉంటారు. కాబట్టి నేను కూడా ఈ అవకాశం వస్తే తను మళ్ళీ కలవాలనుకుంటున్నాను అని చెప్తుంటాడు. సరే అయితే ఇంక టైం వచ్చింది వెళ్దాం కానీ కిందకని చెప్తుంటే ఏమన్నా సపరేట్ అవుదాం. కొంతమంది ల్యాండ్ ఆఫ్ వానోకి వెళ్తాడు. ఇంకొంతమంది మనం బిగ్ మామ్ దగ్గరికి వెళ్ళి వెళ్దాం అని చెప్తుంటే చాలా రిస్కీ కదా అని తెలియదు. వెళ్తే సరిపోద్ది షింగన్ అదే షోగన్ కూడా తీసుకుని వెళ్దాం అని చెప్పేసి మేము కమాండ్లో ఉంటామని చెప్పేసి కైరాన్ అటెండ్ చేసి బీస్ట్ పైస్లో కొంతమంది తీసుకుని వెళ్తాం. ఇలాగే ఎంటర్ కంట్రీ మొత్తాన్ని కాపాడదాం. ఇలాగే నింజాస్ కూడా ఉంటారని చెప్తుంటే వాళ్ళు మీ పని కోసం చెప్తుంటే సరే నాతో పాటు మీరు నాతో సబ్‌మరీన్‌లో ట్రావెల్ చేయొచ్చు అని చెప్తుంటే రాసమ్మ మీకు చాలా హెల్ప్ చేశారు. మీకు మేము హెల్ప్ చేయాల్సిందని చెప్తా ఉంటాడు. సరే సరే ఏం పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళాలని జాగ్రత్తగా ఉండాలి. ఇక మార్కో సబ్‌మరీన్ కూడా మేము కాపాడేదానికి వెళ్ళాలి. మార్కోని ఎతకాలి మేము కూడా అని చెప్పి చెప్తూ ఉంటాడు. మేము ల్యాండ్ ఆఫ్ మ్యాన్ వానోళ్ళు కలుస్తాం. కలిగి మేము వీవీ కార్డ్ ఉంది కదా మీ దగ్గర అని చెప్తుంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నాడు. సరే అండర్స్టాండ్ అయిందిలే. సరే నేను వెళ్తాను పదండి గైస్ అని చెప్తుంటే ఇక అలా అందరూ చేస్తుంటారు. రేసమ్మ మీరు ఇక్కడ ఉన్నారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారని చెప్పి చెప్తుంటాడు. కొందరు బ్యాంక్ చేసుకుని కంటిన్యూ చేయని చెప్తే మీరు చెత్త కొడుకులు మీ వల్ల ఇదంతెందుకు 2 కింగ్స్ అని ఇద్దరు కలిసిపోయాడు. మీరు ఏదో సేఫ్గా ఉన్నాడు అని చాలా హ్యాపీగా ఉన్నాడు చెప్తుంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు. లుకప్ అందరు బాగున్నాడు. జాక్ పైరత్ నుంచి మీకు కాపాడాడు మిమ్మల్ని అని చెప్పి అందరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీరు చైర్ పై కట్టండి. మీ అందరూ చాలా అన్యాయంగా ఉన్నాడని చెప్పి తను అరుస్తూ తను గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే రేసు సమాబి చాలా ఇష్టం నింజా అని చెప్పి అందరూ హ్యాపీగా ఉన్నారు. రేసు చేస్తున్నారు. సరే అయితే ఇంకా ఫుడ్ని స్టార్ట్ చేద్దాం కానీ అని చెప్పి అరుస్తూ ఉంటే నేను మా నామి ఆపేసి వెయిట్ లూఫీ నువ్వు బ్యాంకెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పటికి నువ్వు చాలా తినేసావు. మనం వెళ్ళి సంజయ్ని కాపాడాలి. నీకు అర్థమవుతుంది ఏమొస్తుంది అని చెప్పి నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనం ట్రావెల్ చేయాలి. నువ్వు ఒక మీతో నావిగేటర్ ఉండబట్టి రాదు. నేను కూడా మీద రావాలి. ఇక పోగేసి వాళ్ళు ఇండియాలో ఉన్నారు కాబట్టి నేను కూడా వస్తాను అని చెప్తుంటే మీకు ఒక మ్యూజిషియన్ కావాలని చెప్పి ఇంకా క్యాట్ వైపు కూడా మీట్ చేశాను కదా అని చెప్తుంటే మాకు ఏం అవసరం లేదని చెప్పా. ఎక్స్క్యూజ్ చెప్పకు నీకు సంజయ్ చెప్పి నేను ఉన్నప్పుడు నేను కూడా అక్కడ ఉన్నా అని చెప్పి చెప్తాను కదా. సరే అయితే పర్మిషన్ ఉంది. ఇంకా సరే అయితే ఇంకా వెళ్దాం కానీ మా ఫ్రెండ్స్ని కాపాడుతాను అని చెప్పి తను చెప్తుంటారు. నిజం చెప్పంటే నేను కూడా మీతో పాటు రావాలి. సంజయ్ కూడా మాకు చాలా చేశారు కానీ నేను రాలేను సారీ అని చెప్పేసి కదా మేము ఆ వెడ్డింగ్ మొత్తం నాశనం చేయండి. సంజయ్ ఖచ్చితంగా తీసుకున్నాను అని చెప్పేసి మన ఫ్రాంకీ గారు చెప్తుంటారు. మీ అందరి మీద నమ్ముతున్నానని చెప్పేసి కదా ఇంకా నిగురాపింగ్గా చెప్తుంటుంది. ఖచ్చితంగా పొనిగ్లిఫ్ వచ్చేసరికి నేను వానాల పొనిగ్లిఫ్ నుంచి చదువుతాను. ఖచ్చితంగా దాని గురించి నేను కనుక్కుంటా అని చెప్పేసి కదా నేను దాని గురించి నమ్ముతున్నాను నీ మీద అని చెప్పేసి చెప్తుంటారు. సరే ఇంకా బ్లాంకెట్ అని చెప్పి వచ్చరంగా చెప్తుంటే ఇలా సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు. ఏమవుతుంది ఇక్కడ ఎండ ఎటుకువేగలేగా మొత్తం కదులుతున్నది. ఐలాండ్ అనేది షేక్ అవుతుంది. జునిత్సాకి ఏమవుతుంది హూ ఇస్ జునిత్సా అని చెప్తుంటే ఇప్పుడు మనం నిలబడుతున్న దాని మీదే ఎలిఫెంట్ పేరు అని చెప్తుంటే అది ఎటుకువేకి ఎందుకు వస్తుంది అసలు ఏమవుతుంది కింద అని చెప్తుంటే అసలు ఈ వాయిస్ ఏందని చెప్పి అడుస్తుంటే రూమ్ అని చెప్పేసి అని ఒక చోట వేసేసి ఉంటారు మన లాగాడు. అలాగే ఎండ కొలాప్స్ అవుతుంది. స్ట్రాంగ్ అయినా ఫన్ కాపాడాలి. బిల్డింగ్ అనేది పగిలిపోకుండా చూసుకోండి అని చెప్తుంది. ఈ చీ హోల్ చేయండి పడిపోకుండా ఉంటాం అని చెప్పేసి అక్కడ థ్యాంక్ అని చెప్పి మన నిగ్రహింగ్ నన్ను కాపాడుతుంటుంది. క్రాక్లో పడిపోతే మమ్మల్ని సుఖేసమ్మా మీకు అడ్డుకోలేదు కదా అని చెప్పి కాపాడుతూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వాయిస్ అగైన్ అసలు వాచ్ రాంగ్ నేను హిందీ వింటున్నాను మీరు కూడా వింటున్నారా హరి అప్ ఏదో చెప్పండి వద్ద హెల్ ఎవరు నువ్వు ఈ లార్డ్ అండ్ ఆఫ్ ఏం జరుగుతుంది. అప్పుడే జాక్ పడిచిన వెళ్తాను మీద ఉది నుంచి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. లుక్ బాయ్స్ ఇదే మన వీక్ పాయింట్ ఖచ్చితంగా ఓలైన్మెంట్ని చంపేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి అక్కడ సరే అని చెప్పేసి నమ్మి తను క్యానన్స్ అని షూట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగా వాటన్నిటిని చంపేదానికి చాలా కష్టపడుతుంటాడు. వీళ్ళు దీన్ని ఇంటికి ట్రై చేస్తున్నారు. ఆ స్టమక్ అటాక్ వస్తుంది చెప్తుంటే హరి అప్ మాకు ఒక ఆర్డర్ సీన్ అని చెప్పి తను అడుస్తూ ఉంటాడు. అక్కడ చూసుకుంటే అసలు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అసలు నాకు ఆన్సర్ చేయి అని చెప్పి తను అడుస్తూ ఉంటాడు. నాకు కమో నాకు ఆన్సర్ చేయి అసలు నువ్వు ఎవరు నువ్వు అని చెప్పి చెప్తుంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్తుంటే నాకేం తెలియదు నాకు ఒక వాయిస్ వినపడుతుంది దాంతో నేను మాట్లాడుతుంది చెప్తే నువ్వు ఐడియా నాకేం తెలియదు నేను విన్నాను కూడా అని చెప్తా ఉంటాడు. దాంట్లో గోలీ రాజు ఇంకా ఓనసమ్మ కూడా దీని గురించి విన్నాడు మేము విన్నానని చెప్తుంటే గోలీ రాజు కూడా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దాంట్లో జస్ట్ రన్ పరిగెట్టండి ప్లీజ్ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అందరూ స్పాట్ దొరికింది పరిగెద్దాం అని చెప్తుంటే మరి రేసే కూడా ఇంకా కాపాడని ట్రై చేస్తున్నారు. వాట్సాప్ అని ఇక్కడ ఏం జరుగుతుంది చెప్తుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి అందరూ అడుస్తూ ఉంటాడు. తర్వాత లూబీ కాడికి అసలు ఏం జరుగుతుంది అసలు జునించాక ఏమవుతుంది ఇప్పుడు అందరూ అడుస్తుంటాడు. మమ్మల్ని సుఖేసమ్మ ఓకేనా మీరు ఓకేనా అని చెప్పి అందరూ చెప్తుంటే మమ్మల్ని సుఖేసమ్మ అసలు ఏంటిదంట ఎవరు అటాక్ చేస్తున్నారు నాకు హట్ అవుతుంది నాకు చాలా నొప్పిగా ఉంది అది జాక్ పడేసి మన మీద అటాక్ చేస్తున్నారు కానీ అది జునించా కాళ్ళకి చాలా డ్యామేజ్ అవుతుంది. జునించా కీ ఫైటింగ్ అని చెప్పి అందరూ అడుస్తుంటాడు. ఆ ఎలిఫెంట్ని చంపానని చెప్తుంటే జాక్ ఎలిఫెంట్ మీద అటాక్ చేస్తున్నా అని చెప్పి అడుస్తుంటాడు. అది పవర్ఫుల్ 9 o'clock దగ్గర నుంచి షిప్ అటాక్ చేస్తుంటే జాక్ అతను ఇంకా చావలేదా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. మమ్మల్ని నీకు ఎలా తెలుసు అంటే ఏమో నాకు తెలియదు అదంతా నా మెమరీస్లోకి వస్తామండి అలా నేను చూస్తున్నానని చెప్పి చెప్పేసాక ఓహో నాకు తెలిసి ఎటువైపు ఇదే సెన్స్ చేస్తుంది జునించా మీద అటాక్ చేస్తుంది జాక్ గడు చెత్నా కొడుకు సరే మనం వెళ్ళిన తర్వాత ఫైట్ చేయాలని చెప్పి చెప్తుంటే ఇంకా దాని తర్వాత ఫైట్ పోయి జాక్ అని వదిలేండి ఫుల్ స్పీడ్లో వెళ్దాం కానీ చెప్పి ఎవరైనా పడిగించుకుంటే వెళ్తూ ఉంటాడు.
దాని తర్వాత ఇంకెవరు పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఆగండి బిల్డింగ్ సగం కూలిపోతుంది. ఇది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. వాట్ ఇఫ్ కొలాప్స్ పడిపోతే ఇది మొత్తం డేంజర్‌గా ఉంటది. నా వల్ల కాదు. నేనేం చేయాలి? ఈ వాయిస్ బిహైండ్ అసలు ఎవరు? అసలు ఎలిఫెంట్ అసలు వాట్ యూ మీన్ బై జునిత్సా? అసలు ఏంది? మున్నోసుకే ఏమవుతుంది మీకు అని చెప్పి చెప్తుంటే ప్లీజ్ నన్ను వదిలేయి అసలు లాంగ్ టైమ్ ఎగో అని చెప్పి ఏదో స్టోరీ చెప్తుంది. ఎలిఫెంట్ ఎందుకు చెప్పాలనుకుంటుంది. ఎలిఫెంట్ అనేది కదులుతూ ఉంది. నాకు ఒక ఆడేసింది. నాకు అప్పుడు ఆర్డర్స్ ఇచ్చి నాకు పర్మిషన్ వల్ల నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. నా పనిష్మెంట్ నాకు ఇచ్చారు. ఎలిఫెంట్ చంపాలని చెప్పి మనోడు నన్ను ట్రై చేస్తూ వాటి మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అది కొలాప్స్ అయిపోయి దగ్గరికి వచ్చింది. నాకు ఆర్డర్స్ ఏంటి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఆ ఎలిఫెంట్ అనేది టు ఫైట్. నాకు ఆర్డర్స్ ఏంటి తను ఫైట్ చేసేదానికి ఇది నా లాస్ట్ అండ్ ఫర్ వన్స్ అని చెప్పి చెప్తుండే కదా. గివ్ మీ పర్మిషన్ చెప్తుంది. ఎలిఫెంట్ ఆర్డర్స్ అడుగుతుంది. నేను ఏం చేస్తాను ఫైట్ చేయమని చెప్పాలా నాకు అర్థం లేదు. జునించా చేసి నేను ప్రొటెక్ట్ చేసుకో అడుగుతాను కదా. లూఫిన్ చెప్తున్నది నీకు ఆ వాయిస్ అని చెప్తాను నీకు రీచ్ అవుతాను కదా ఖచ్చితంగా చెప్పు. ఆ సీన్ మొత్తం ఎంజాయ్ చేయమని చెప్పు. నా లోన్ అండ్ ఫ్లో చెప్పు. ఖచ్చితంగా ఆర్డర్ ఖచ్చితంగా చావని కూడా చూసుకొని చెప్తుంటే కలిసి వాడు మమ్మల్స్కి హరియప్ తను ఎలిఫెంట్ని చావని కూడా చూసుకొని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఎలిఫెంట్ అదే జునిత్సా నువ్వు చంపనీకోబాక నువ్వు గివ్ అప్ ఇవ్వక వాటిని చంపే అని చెప్పేసి అలా అండర్స్టాండ్ అని చెప్తుంటుంది. ఇక్కడ ఏం చేస్తుందని చెప్తుంటే ఇక్కడ ఏం చేస్తుంది పొలం కూడా చూస్తుంటాడు. ఎలిఫెంట్ నేను సడన్గా మూవ్ అవుతుంది అది ఏంటని చెప్తుంటే అవి తన తొండం పెట్టి అది మన ఎలిఫెంట్ టేల్ ఎత్తి మన మీద అటాక్ చేసి ట్రై చేస్తుంది. అలాగా దగ్గర 4 to 5 బ్యాటిల్ షిప్స్ అది నాశనం చేసేసి ఉంటుంది. అలా మన జాక్ పైరట్స్ కూడా ఓడిపోయాను చాలా ఛాన్సెస్ వచ్చేసి ఉంటాయి. ఇంకా దాంతో చూసుకుంటే ఓ మట్టిలో దాన్ని ఓడిచ్చేసాం సరిపోయింది ఇది చాలా కౌట్ అయిపోయింది. ఇంకా నాకు అసలు ఆ వాయిస్ ఏం చెప్పండి లూఫీ నువ్వు కూడా విన్నావా అని నేను కూడా విన్నాను దాని గురించి కానీ అసలు అదేం చెప్తా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా మన మమ్మల్ని ఇక్కడ పనుకుని వేసుకుంటాడు చాలా ఎక్కువ తీసుకున్నారు కాబట్టి ఇది చాలా సీరియస్గా ఉంది. ఇంకా తర్వాత వీ హ్యావ్ ఎ రిపోర్ట్ జిన్సో మీద అటాక్ చేస్తూ ఉన్నాడు. తన సింగిల్ బుల్లో దాన్ని తను ఓడిచేసింది. జునిచా చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి చెప్తుంటుంది కదా ఎలిఫెంట్ పేరు. ఇంకా జునిచా చాలా పవర్ఫుల్గా ఉంది అని చెప్పి మాట్లాడతా మన కెమెరాస్ చూసింది అంటే మమ్మల్ని కొంచెం వన్ సమాలాగా అని చెప్పి చెప్తుంటే తనకు దేవుడి ఫుడ్ ఎదురా అని చెప్తుంటే మేబీ తను చనిపోయి ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. లుక్ గైస్ సీరియస్ కాదు సేమ్ మనం వెళ్ళాలి అని చెప్తుంటే అవును జాక్ అబిలిటీ ఉంది కాబట్టి ఏమన్నా సేఫ్గాను ఇవన్నీ ఓడిచేసాం జునిచా చాలా పవర్ఫుల్ ఉంది బికాస్ ఆఫ్ అలై పాపానికి వస్తుందని చెప్పి వాళ్ళని నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత నాకు అసలు ఫుడ్ తీస్తారు కదా అని చెప్పింది. ఒక ఫోన్ వస్తూ ఉంటుంది అది కిడ్ పైరట్స్ అనుకుంటా. ఆ కిడ్ పైరట్స్ నుంచి మేము మనోడు చెప్తుంటాడు ఇంకో అలయన్స్లో ఉన్నాడు కాబట్టి ఇంకా జాక్ పైరట్స్ వెళ్ళిపోయాడు అని చెప్పి మన కైడోకి తన మ్యూజిషియన్గా చెప్తుంటాడు. సరే థ్యాంక్స్ అని చెప్పేసి వీ హ్యావ్ ప్రాబ్లం అని చెప్పేసి ఎవరు వస్తుంటాడు. తను మళ్ళీ బ్యాకప్ అయ్యాడు. తన నుంచి లెగ్ నుంచి చాలా డ్యామేజ్ అయిపోయింది. తను పడిపోయిన చాలా ఛాన్సెస్ ఉండే చాలా డీప్ అటాక్ అని చెప్పేసి కదా. సరే అని చెప్పి మన చోపర్ గారు దాన్ని హెల్ప్ చేసేదానికి వెళ్తా అని చెప్తుంటాడు. మన క్యారెట్ కూడా నేను వాళ్ళ పాటు వెళ్ళాలనుకుంటున్నాను ఇట్స్ ఓకే కదా జాక్ పైరట్స్ని వాళ్ళని ఓడించాలి. సే లూఫీ నేను మిమ్మల్ని కాపాడాల్సి వస్తాను కిందకి వెళ్ళి డీప్ చేసి సరే ఎలిఫెంట్కి ట్రీట్మెంట్ చేసేసరా 3 days అని క్విక్లీ అని చెప్పేసి కదా నువ్వు చాలా నైస్ అని చెప్పి స్టాప్ ఇట్ నాకు నైస్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పైరట్స్ అమ్మ కూడా మీరు బాగానే ఉంటారు మేము కదా అని చెప్పి చెప్తుంటే ఇంకా 2 minutes పీపుల్స్ నీకు మళ్ళీ లాంగ్ ఉండలేము. ఇంకా అలాగే ఐ కౌంటర్ యూ ఇంకా అందరూ వెళ్తూ ఉంటారు కొంతమంది 1 ఇంకా అందరూ వెళ్ళాలని చెప్పి చెప్తున్నాను కదా లెట్స్ డూ ఇట్ మన టన్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా అలాగే బ్యాంగ్రిట్ కూడా ఉంది. సరే అయితే బ్యాంగ్రిట్ సరే అయితే ఫస్ట్ ప్లేస్ నుంచి మనం వెళ్ళాలి ఫస్ట్ మనం వెళ్ళాలని చెప్పి అడే చూడండి మీరు లీవ్ చేస్తున్నారని చెప్తుంటే అవును సరే అయితే మీ అందరూ జాగ్రత్తగా మళ్ళీ మనం వానాలు కలుద్దాం అలాగే జాక్ పైరట్స్ సెండ్ చేయాలి దాని మొత్తం నేను లాంచ్ చేస్తాను ఖచ్చితంగా నేను చూసుకుంటాను వాటి నేను బ్రేక్ చేసేస్తాను నేను చెప్తుంటే ఇంకా జాక్ పైరట్స్ మీద అటాక్ చేసేసారు కదా తను మొత్తం వెళ్ళి విధానం ఫ్రాంక్ ఈ లుక్ ఇక్కడ ఏదో జరుగుతుంది ఏదో స్టఫ్ ఉందని చెప్పి చూస్తా ఉండేసి అసలు ఇది ఒక ఇల్లు లోపల లుక్ చూడండి మనకి ఏదో దొరికింది మీరు ఇంట్లో ఉన్నారా ఇది చాలా స్ట్రేంజ్గా ఉంది సరే మన హ్యాపీగా ఉందని కానీ అని చెప్పేసి పడికేసాను అంటాడు. థ్యాంక్ యూ ఫర్ యూ ఇంకా బాగానే ఉన్నాను చెప్పి చెప్తుంటాడు. సో నో ప్లీజ్ సరే ఇంకా పడలేదు ఇంకా ఇబ్బందికి వెళ్ళేసి వస్తాం మేము ఇంకా మేము సంజయ్ని కాపాడేదానికి వెళ్ళాలి అలాగే మాకు పని కూడా అని చెప్తుంటాడు. ఇంకా మనోడు కూడా వెళ్తుంటే ఎవరు మనం వినంది సార్ మస్ట్ ఇంకా డాక్టర్ చెప్పాలి అండర్స్టాండ్ అని చెప్పేసి వాళ్ళు అప్డేట్స్ తీసుకుని అదే మెడిసిన్స్ తీసుకుని మన పాప అదే మన జునిట్స్ని కాపాడని ట్రై చేస్తుంటాడు. ఇంకా అందరూ వేదవే మీరు చాలా బాగా నచ్చారు మీరు హీరో మీరు చాలా గ్రేట్ అని చెప్తుంటే డాక్టర్ చెప్పి చాలా హ్యాపీగా ఉందని చెప్తుంటే ఏం జరుగుతుంది ఇంకందరూ రెడీ అయిపోయి ఉంటాడు. అలాగే జునిట్స్కి అదే వాళ్ళందరూ లేమెట్స్ అని చెప్పి కొన్నిగా తను చేతులతో అన్ని చేస్తుంటే కూల్ హ్యాండ్స్ అని చెప్పేసి వాళ్ళు బిగిన్ చేసి ఉంటాడు అంటే జునిట్స్కి ట్రీట్మెంట్ చేద్దాం ఇంకా అలాగా వాళ్ళు దొరికినాడింది లెట్స్ బిగిన్ కానీ అని చెప్పేసి ఇంకోళ్ళందరూ కొన్ని మెడిసిన్స్ చూస్తుంటాడు. చాప్ చేయండి దీనంతా అని చెప్పేసి మన చాపర్ అయితే అదే మన బ్రుక్ అయితే దాన్ని ఈజీ చేసేస్తుంటాడు. అందరూ కుక్కర్ మీద పడిపోయి ఉంటాయి మన బ్రుక్ మీద. ఇంకా అలాగే మనోడు కూడా పోయి తన ఫైర్ టెక్నిక్స్తో వాటిని కోచేస్తుంటాడు. ఫైర్ అని వచ్చని చెప్తుంది. ఇంకా అలాగే మనోడు గారు చెట్లు పోసేసి కాపాడుతుంటాడు. మన జ్వరగారు అయితే ఒకే స్టెక్లు అంత కోసేసి ఒక ఇదని చెప్తుంది ఎక్కడ పోయారా మీ అందరూ ఎక్కడ పోయారు అంటే వాళ్ళందరికీ లేరు నువ్వు వేరే చోట్ల కోస్తున్నావు జ్వరం నీకు వచ్చి చేస్తుందో నీకు చాలా ట్రబుల్ నీ డైరెక్షన్స్ అని చెప్తే నాకేం లేదు అని చెప్తుంటే నీ స్పోర్ట్స్మెన్ చాలా మంచిగా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుంది సరే అయితే మనం వేసిన టైం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అసలు బ్యాస్ట్ అడిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఓల్గా ఉంది
ఇది ఎనఫ్. థాంక్స్ మాకు అప్డేట్ ఇచ్చినందుకు. ఇక బిగ్ బామ్ అదే బిగ్ మామ్ హెడ్ క్వార్టర్స్ అనేది ఇటు సైడ్ ఉంటది. మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. అక్కడ టీ పార్టీ జరుగుతుంటది. అక్కడి నుంచి మీ ఫేవర్ ఐటెమ్ తీసుకొని వచ్చేయొచ్చు. ఇక అలాగే బిగ్ మామ్ ఐలాండ్‌లో దగ్గరికి ఇటు నుంచి వెళ్తే సర్చ్‌గా మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకొంచెం కాపాడొచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే అయితే మీరేం చేస్తున్నారు? నేను చాట్ చేస్తాను. సరే నాకు రెస్టారెంట్ ఉంటుంది కదా అక్కడ అని చెప్పి చెప్తుంటే లూఫీ నీకు ఎప్పుడు అదేనా అని చెప్తుంటే అవునవును సరే సరే ఇక ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసా అని చెప్పి చెప్తుంటాడు. ఇంక దాంట్లో తర్వాత మనోళ్ళైతే కొన్ని షిప్స్ అనేది క్రియేట్ చేసేసి ఉంటారు. అంత కిందకి వెళ్ళడానికి. ఇంకా అలా షిప్స్ అనేది క్రియేట్ చేసాం కదా! నువ్వు ఒక మనిషివైనా ఇలా చేస్తుంటే నేను ఒక సూపర్ రోబోట్‌ని నేను చేయగలను ఏదన్నా అని చెప్పేసి కదా! ఓహ్! సరే అయితే మనకు మెడిసిన్స్ కూడా దొరికేసింది. ప్లస్ బ్యాండేజింగ్ కూడా క్రియేట్ చేసేసాను అంటాడు. ఇంక తర్వాత వాళ్ళందరూ కిందకెళ్ళడానికి ట్రై చేస్తుంటే ఓకే అయితే మనం కిందకెళ్దాం కానీనంది ఆల్రెడీ గైస్ కానీ అని చెప్పేసి ఇక రోప్స్ అనేది కట్టేసుకుని కిందకెళ్ళడానికి ట్రై చేస్తుంటది. అది నామే కొడుతుంది. వాట్స్ రాంగ్ రామే అని చెప్తే ఏం లేదు సడన్‌గా సైలెంట్ అయిపోయింది. సడన్‌గా ఏం లేదు వార్నింగ్ ఏం లేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎలిమెంట్ ట్రీట్మెంట్ చేస్తుంది. ఎవరెవరు వాళ్ళ కోసం కష్టపడుతుందని చెప్పేసి అలా వాళ్ళు కిందకెళ్ళిపోతూ ఉంటాడు. ట్రీట్మెంట్ దగ్గరికి గైస్ మనం వచ్చేసామని చెప్పేసి తను నొప్పి తగలకుండా కాస్త ఆయింట్మెంట్ చూస్తూ ఉంటాడు. డాక్టర్ చాపర్ మీరు చాలా మంచోళ్ళు జులిన్స్‌కి హెల్ప్ చేస్తున్నారని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే దీన్ని అప్లై చేస్తాను సరిపోద్ది. అది మనకి పనికొస్తుందని చెప్పేసి ఇంకా అలాగా వాళ్ళు దాన్నంతా కడుతూ ఇంకా అలా ఏదోలాగా చేసేస్తూనే ఉంటాడు. సరే ఇంక పోదాం కనింది. ఇంకా లూఫీ సమ్మని చెప్పేసి ఇక షేక్ అవుతూ ఉంటది. ఏంది షేక్ అవుతామని చేస్తుంటే ఈసారి విచిత్రంగా ఉంది. ఇంకా అంత ఇదేం మంచిగా లేదు వర్షం వల్ల అదే నీళ్ళు వల్ల ఏదంటే పోతున్నట్టు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అలా గాలి కూడా ఎక్కువగా ఉంటుంది. గాలి ప్రెజర్ చాలా ఎక్కువ ఉండేది అలా వాళ్ళని పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ లూఫీ అట్లా పడుకుని ఉంటాడు. సరే ఇంకా మూవ్ ఆన్ స్లోగా పైకి అని చెప్తుంటాడు. ఇంకా అలాగా లూఫీలోగా ఎవడో ఒకరికి ఎలివేటర్గా పనిచేస్తూ అలాగా పైకి ఎత్తుతూ ఉంటాడు చిన్న చిన్నగా. ఇంకా అలాగా అందరు క్లైమ్ అప్ అయ్యేదానికి మన నిక్ రాబిన్ కూడా క్రియేట్ చేసింది నెట్స్ అని చెప్పేసి ఇంకా అనేది క్లైమ్ అప్ కానీ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇంకా అలాగే అతను కష్టపడి అందరు పైకి వచ్చేసి ఉంటాడు. గుడ్ వర్క్ గైస్ అని చెప్పేసి ఇంకా అలాగా ఇల్లుగా వచ్చేసేసి ఉంటాడు. సరే ఇంకా కొలాబ్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఫుడ్ ఉంది లాట్ ఆఫ్ టన్స్ అని చెప్పేసి తను ఫుడ్ అని మొత్తం ప్యాక్ చేసుకుంటాడు. అండ్ డాక్టర్ చెప్పకుండా ఉంది నీకు నామీగా ఉంది వైపు నీకు మ్యూజియం కూడా ఉన్నాడు అండ్ యూ హ్యావ్ యూస్ ఆఫ్ దట్ ఇయర్స్ ఇంకా ఫ్రాంకీ అని చెప్పేసి చాలా చెప్తా ఉండేది. ఇంకా స్పోర్ట్స్ మ్యాన్ ఇంకా ఇంకా రాబిన్ కానీ చేతులు కూడా ఉంటాయి చాలా ఎక్కువ ఇంకా చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి లూఫీ ఇంటికి కంటిన్యూ కావాలి సానియా కూడా అసలు తను ఒక మంచి కుక్ అని చెప్పి చెప్పేసి కదా ఓహో నువ్వు కెప్టెన్ కదా దానికోసం ఎంత కష్టపడతావు కదా అని చెప్తుంటే సరే లూఫీ ఇంటికి నువ్వు వదిలేయకూడదు కదా అని చెప్తే ఏ లేని వైపు ఎక్కడ ఉన్నాడు వదిలేసాను సారీ మెయిన్ కావాలి మనకి నా షిప్లో కూడా మెయిన్ కావాలి సరే నేను వెళ్ళి వస్తాను చెప్పి అట్లనే వెళ్తాను బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలాగే అందరూ చాలా కష్టం అందరు పైకి వచ్చేసి ఉంటాడు. ఓకే థ్యాంక్ యూ నీకు రబిన్ అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటాడు. ఇట్స్ నాట్ ఎనఫ్ అని చెప్పేసి ఈ కంట్రీ మనం ట్వైస్ కాపాడాము ఇంకా మేము కూడా కాపాడుతాం చెప్పి తను అడుగుతుంటాడు. సీజ్ చాలా బ్యూటిఫుల్ నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను నాకు ఎటువంటి ఛాయిస్ లేదని చెప్తుంటే ఇంక మొన్న పని అనేస్తుంటాడు లైన్ వైపు ఎక్కడ అని చెప్పేసి తను ఎదుగుతుంటాడు. ఆల్రెడీ అని చెప్పేసి ఇంకా తను చేసేసి అక్కడ అలాగే ఇంకా వర్కింగ్ కూడా సరిపోతుంది. వెళ్ళాను ఇంక మన పని చేసి ఇంక్రెడిబుల్ వర్క్ ఇంకా అలాగే ఎనఫ్ చాలు ఇంకా మెడిసిన్ అనేది మనం వెళ్ళిపోతాం కానీ అని చెప్పి డాక్టర్ చెప్తాం మీరు చాలా మంచి వాళ్ళు చాలా అమేజింగ్ అని చెప్పేసి ఇంకా చెప్తుంటారు. ఇంకా చాప చెప్తూ ఉంటాడు. ఇంకా అలాగే మీద చాలా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే మీరు 10 రోజులకు ఒకసారి మారుస్తున్నారని చెప్పి తను చెప్తూ ఉంటాడు. అలాగే చేపలు కూడా ఇంకా జునిన్స్ అనేది చాలా వీక్గా ఉంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్త అని చెప్తుంటుంది. అయినా తను ఎందుకు ఎక్కడికి వెళ్తుంది నాకు ఒక తోడుగా ఉందని చెప్తుంటే ఏమో తెలియదు తను 1000 మైల్స్ నుంచి మిలియన్ సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఈరోజు ఇంకా గుర్తుంటుంది జునిన్స్ మమ్మల్ని కాపాడింది దానికోసం మేము కాపాడడం చాలా మాకు ఎత్తు పని ఏం కాదు ఖచ్చితంగా మేము మారుస్తాం అని చెప్పి ఇలా చెప్తుంటుంది. 10 రోజులకు ఒకసారి మారస్తాం అనేది ఇంకా అలాగే తను 1000 ఇయర్స్ నుంచి నడుస్తుంటే అసలు ఏం చేస్తుంటాను ఇంటికి నడుస్తాను అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటాడు. ఇంకా దానిదైతే ఇంకా సరే అయితే ఇంకా తను చెప్తుంటాడు వన్స్ అసలు నాకు అనిపిస్తుంది ఏమని చెప్పి తను చాలా కష్టపడింది అంటే తను ఏదో మాట్లాడాలని అనుకుంటున్నాను తను మా మాటలను అర్థం చేసుకుంటున్నాను తనతో మాట్లాడాలని అనుకుంటున్నాను అసలు తను ఎందుకు నాతో ఎందుకే కాంటాక్ట్ అయింది దానికోసం కొన్ని రోజులు ఇక్కడ ఉండాలనుకుంటున్నాను చెప్తుంటే సార్ కానీ మీరు ఇక్కడ రాకపోతే మనం ల్యాండ్ ఆఫ్ వానలో కాస్త కష్టపడాలి సార్ అని చెప్తుంటే లేదు పర్వాలేదు కైడన్ కలిసి వండిస్తాను ఇక్కడ నేను కూడా కొన్ని రోజులు ఇక్కడ ఉంటాను ఇలాగే మాకు కొంతమంది మెంబర్స్ కాబట్టి మేము ల్యాండ్ వానకి స్టైల్ అక్కడికి వచ్చేస్తాం తీసుకుని వచ్చేసి కొన్ని రోజుల తర్వాత ఓకే నాకు ఇంకా మమ్మల్ని కూడా లేట్లో వస్తాను చెప్పేసి అలా థ్యాంక్ యూ అండర్స్టాండ్ అని చెప్పేసి ఇంకా క్యాట్ వైపు ఇంకా క్యాట్ డాగ్ ఇంకా ఓకే అని చెప్పేసి మేము మార్కొని పట్టుకునేసి క్యాట్ వైపు వెళ్ళిపోయి ఉంటాడు. ఆ క్యాట్ వైపు అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా దానిదైతే ఇంకా వీళ్ళందరూ మన మమ్మల్ని ఇంకా డాగ్ వైపు ఇంకా అక్కడ ఉంటాడు జునిచ్చులో ఇంకా లూఫీ ఇంకో వాళ్ళందరూ పోయి ఓల్కే వెళ్ళడానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా మన జోరో ఇంక తీమంటే పోయి ల్యాండ్ ఆఫ్ వానోకి వెళ్ళిపోయి ఉంటాడు. సరే చెప్పి ఇంకా 4 జట్లుగా విడిపోయి ఇంకా ల్యాండ్ ఆఫ్ వానోకి వెళ్ళిపోయి అని చెప్పేసి మీ దగ్గర బేబీ కావచ్చు ఉన్నాయి కాబట్టి మాట వచ్చని చెప్పేసి అలాగే ట్రాన్స్ఫర్ షేర్స్ మన దగ్గర ఎక్కువ లేవు కాబట్టి మనం ఏం చేయాలి అయినా మనకి ఎక్కువ కష్టం చేసుకొని మనం కాంటాక్ట్ అవ్వాలంతే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ట్రాన్స్ఫర్ నాకు తెలిసి ఫారెస్ట్
ప్రాసెస్‌లో చాలా ఉన్నాయని చెప్పేసి చాలా ఈజీ దాన్ని నేను చేసేయగలను. నేను అర్థం చేసుకున్నాను అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా అలాగా మనోడు చూస్తూ ఉంటాడు. ఇంకా ఈ ఎప్పుడు ఇల్లంది పగిలిపోయింటది. దగ్గరికెళ్ళి చూసిన గల "ఒరేయ్ బాగున్నావారా అరేయ్ లైన్ వైపర్ ఎక్కడున్నావురా అరేయ్ ఏయ్ నువ్వు ఉన్నావురా అరేయ్ అసలు" అని చెప్పి మాట్లాడుతుంటాడు. లుక్ నీ కిందే ఉన్నానురా అని చెప్తుంటే తను షెల్లేసుకొని అక్కడ ఉండిపోయి ఉంటాడు. స్టెప్ బ్యాక్ నేను బాగానే ఉన్నాను. నాకేం కాలేదు. సరే అయితే నువ్వు మంచి రెస్ట్ తీసుకున్నావు. మేము వెళ్ళిపోయి మన సాంజీని కప్పుడెళ్ళి నా పేరు గుర్తుపెట్టుకుని నేను లైన్ అయిపోయినా అని చెప్పి అరుస్తుంటే నేను టెంప్టన్ ఫ్రూట్‌ని తిన్నాను. నా బాడీ అనేది హార్ట్ కన్నా అదే డైమండ్ కన్నా హార్ట్ అని చెప్తుంటే సర్లే ఫస్ట్ నీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. డైమండ్ పాట ఏం మాట్లాడుతున్నావు సర్లే అని పక్కన పెట్టు నాతో పాటు వచ్చేయి అని చెప్పి మన లూఫీ గాడు అడుగుతూ ఉంటాడు. నువ్వు నాకు ఓన్ అవుతుందని చెప్పేసి ఎక్కడ రా మనం బిగ్ మ్యాన్ దగ్గరికి వెళ్తున్నావు అని చెప్పి చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు అవును బిగ్ మ్యాన్ దగ్గరికి వెళ్తున్నావు ఇంకా నా ఇంట్రెస్ట్ ఇంకా దిగలేదు అంటే పర్వాలేదు మనం అని చెప్తుంటే ఇక నా వీళ్ళు ఏం చేస్తారు అరే అని చెప్పి అరుస్తుంటే ఇంకా జున్నుంచు కూడా సరే జున్నుంచు వాడు బాగా చేస్తాం ఇంకా కామన్ గైస్ ఇంకా మాస్టర్ ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నాడు. సాంజీ కంటెంట్ కాబట్టి నేను కూడా తన కిడ్నాప్ అయ్యేటప్పుడు నేను ఏం చేయలేకపోయాను. దానికోసం నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను. అలా చాలా మంచి మన పికులు కూడా ఒకటికి వచ్చేసి చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ రోల్ నాది మన డాక్స్ అమ్మ కూడా అక్కడ ఉన్నాక మేము ఏం చేయలేకపోయాం. ఇంకా మేము కూడా దాన్ని హెల్ప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి కదా ఇంక మనోడు ఇద్దరు ఫైట్ చేస్తుంటే నువ్వు నాశనం చెప్పి ఇంక మన స్టాచ్యూల పాటు నేను కూడా వెళ్తా అని చెప్పేసి మన మాండల్ అనేది డాక్టర్ చెప్పటికి ఇంకా అసిస్టెంట్ కావాలి మేము లూఫీని చాలా ఇబ్బంది పెట్టని చెప్పి చెప్తుంటాడు. నా మీద మా స్టమక్ మీద పడుకుందాం చాలా ఇష్టం అని చెప్పి ఒక పెరిస్టర్ ఇక్కడ వచ్చుంటాడు. ఇంకా బుర్క అంటే మాకు చాలా ఇష్టం అని చెప్పేసి మీట్ అని చెప్పి చాలా మంది చెప్తుంటాడు. అయ్యో నేను కూడా వెళ్ళాలని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉంటాడు. ఇంకా అలాగా వీళ్ళందరూ ఆపేదాన్ని ట్రై చేస్తాను కానీ ఇక్కడ ఏం జరుగుతుందిరా కానీ గమ్ముకునంటారా కాసేపు ప్లీజ్ మీరు నాకు అన్న ఇష్టం అవుతుంది మీ ఫీలింగ్స్ అంట కానీ నాకు ఎప్పుడైనా వరకైతే పేగడ కూడా మంచిది కానీ మాస్టర్ అని చెప్పేసి కదా లేదు పొగేసి ఇక్కడికి వెళ్తే సరిపోద్ది కాకపోతే విష్ణు చాలా పంచుగా ఉంటావు కానీ నొక్కడే పనికి వస్తాను చెప్తూ ఉంటాడు. అలాగే ఇంకా లాస్ట్ ఆప్షన్ లేదు. ఇక మన ఊసప్ అయితే మన నామికి ఒక కొత్త టైప్ ఆఫ్ ఇచ్చినది ఫ్రాంకీ టెక్నాలజీతో యూజ్ చేసుకుని క్రియేట్ చేసినవి అదే నామి లిజన్ చేయి నామి ఎక్కడ పోయావు అని చెప్తుంటే నామి దాన్ని యూజ్ చేస్తూ ఉంటుంది. ఇది చాలా లాంగ్ ఉంది ఊసప్ అని చెప్తుంటే దాన్ని అడ్జస్ట్మెంట్ వచ్చి నీ గ్రిప్ అంటే పవర్ఫుల్గా ఉండదు అది కూడా అట్లా ఉంటుంది అనిపిస్తుంది నువ్వు హాల్ మీద ఉండేసి కదా అయితే ఇప్పుడు నాకు అర్థమైందని చెప్తుంటే అలా ఉంటుంది ఇది సపోర్ట్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అని చెప్తా ఉంటాడు. ఇది సపోర్ట్లో బాగా వచ్చింది మ్యాజిక్ బాగుంది కదా అని చెప్పి చెప్తుంటే సరే అయితే తను ఒక మనీ వెళ్ళి తను ఏం చేస్తున్నావు ఊసప్ చాలా బాగుందని చెప్పి చెప్తా ఉంటాడు. ఇది అడ్వాన్స్ టెక్నిక్ అని చెప్తుంది ఈ సైన్స్ ఆఫ్ వెదర్ అని చెప్పి తన ఆమె నవ్వుతుంటుంది. నేను మెన్షన్ మీద యూసప్ చేస్తాను అని చెప్తుంటే సరే అయితే ఫ్యూచర్ వెపన్ కాబట్టి నాకు మనీ ఇవ్వాలని అని చెప్పేసి కదా ఆమె అక్కడి నుంచి పారిపోయి ఉంటుంది. ఇంకా అలాగే ఇంకా లూఫీ ఇంకా వీళ్ళందరూ ఉంటాడు. సరే మన 600 చాకుండా ఉంది ఇంక నా కొడుకు నేను తీసుకుని పోతున్నాను అని చెప్తుంటే ఇంకా నేను కూడా వస్తాను మీకు వయసు నాకు ఎక్కువ రోజు నేను తెలియదు కానీ నేను వస్తాను అని చెప్పేసి నేను పొగిసిన కప్పుడతాను మీకు జాడుకొని ఉంది థ్యాంక్ యూ అన్న అని చెప్పి చెప్తూ ఏమన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇంకా బుక్ తినాలని ట్రై చేస్తుంటాడు. ఇంకా చెప్పడం కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంది నేను వెళ్తాను టేకర్ డాక్టర్ చెప్తాను చెప్పేసి పోయి సాంజీ కాపాడని చెప్పేసి ఉన్న వదిలేదు కదా ఏదో పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాడు ఎందుకు కొడతాను చెప్తుంటే నో వే ఖచ్చితంగా మనం మనోడు కావాలి వాళ్ళు లేకపోతే ప్యాకింగ్ కావాలి అని చెప్పి చెప్తుంటాడు. సరే ఇంకా నేను ల్యాండ్ ఫ్యాన్ వాళ్ళ కలతో మిమ్మల్ని అని చెప్పేస్తుంటే గుడ్ లక్ లూఫీ అని చెప్పి మన లవాళ్ళు కూడా చెప్పేసి ఇంకా టేక్ కేర్ అని చెప్పేసి కదా ఇంకా కైనా కొడుకుని చంపేంట అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా సరే అయితే ఇంకా మనం వెళ్దాం కైనా అని చెప్పేసి ఇంకొందరు వెళ్ళని చెప్పి ట్రై చేస్తుంటే మన లూఫీ కూడా పడుకుని సరే బై గాయస్ అని చెప్పేసి దూకేస్తుంటాడు. సాంజీ మీ వదలాల్సిన అవసరం అని చెప్పేసి ఇంకా అందరూ అడుస్తుంటాడు ఎంపరే ఏం చేస్తున్నాడు జాగ్రత్త అని చెప్పి వస్తుంది. ఇంకా ఎగురుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సార్ జాగ్రత్త అని చెప్పి అడుస్తుంటాడు. అంటే లూఫీ కొత్త కాదు కదా ఓహో అని చెప్పి రొగ్గ ఏడుస్తుంటాడు. సాంజీ వస్తాను మీకోసం అని చెప్పేసి మనకి అలా భాషలో చూపిస్తుంటాడు మనం వివి పాపని వివి పాప ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్గా తిరుగుతుంటాడు ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా దాని నేవీ హెడ్ కోసం చూపిస్తుంటే తన నేవీ హెడ్ క్వార్టర్స్లో యాక్సెప్ట్ ద ఫ్లేవర్స్ కూడా వచ్చి ప్రపోజ్ చేసి ట్రై చేస్తుంది మనం ఆల్రెడీ చూసాం కానీ నేను ఎక్కడ చూసినా లేదు ఓకే తను నువ్వు ప్రపోజ్ చేసిన అవసరం లేదు రోజు ఇదే పని పెట్టుకున్నావు అని చెప్తుంటాడు. ఇంకా మన సన్ ప్యాలెస్ కూడా చూపిస్తుంటాడు. అలాగే సన్ ప్యాలెస్ దగ్గర ఇల్లు కూడా ఉంది మనం వివి సమానం చాలా డేంజర్లో ఉన్నాం ఇంటికి మనం ఇక్కడికి వెళ్ళాలి అసలు మన ఇంటికి వస్తుంది అనుకుంటే సీజన్ చాలా బాగుంది చెప్పి తను వెళ్తుంటుంది. నాకు వాళ్ళు గుర్తు వస్తుందని చెప్పేసి తను మన లూఫీ వాళ్ళని గుర్తు తెచ్చుకుంటాను అలా బస్సులో దిగిన ఆర్ట్ గురించి ఇంకా అలాగే వివి కోసం వీళ్ళంతా చాలా కష్టపడి ఉంటాడు. ఇంకా ఒక ట్యాటూ మనకి మీకు క్రొకడైల్ని చంపేస్తా అని చెప్పేసి చెప్తుంది. ఇంకా ఫిల్టర్ ఆక్సివి ఒక వెళ్ళింది ఇంకా మనోడు వెళ్తా అని చెప్పి చెప్తుంటే లేదు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు చదువుతున్నా అని చెప్తుంటే లేదు నేను వెళ్తాను ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాను ప్రజల కోసం చేస్తాను అని చెప్పి చెప్తుంటే అప్పుడే తను పోయి లూఫీని కొట్టుంటుంది. నువ్వు ఖచ్చితంగా చేస్తున్నావు నువ్వు చెత్త కొడుకు నువ్వు దేని పనికి రావాలని చెప్పి మన లూఫీ అంటే క్రొకడైల్ ఫాల్స్ నువ్వు ఇంటికి నన్ను కొట్టావు చెప్తున్నాను అని చెప్పేసి నువ్వు కింగ్డమ్ని కాపాడడానికి నేను వచ్చాను నువ్వు ఇంటికి ఇలా చేస్తాను అని చెప్పి అడుస్తుంటుంది. ప్లీజ్ నా కోసం చేయి అని చెప్పి మనం అడుస్తుంటే నువ్వు ఇంటికి నువ్వు లైన్స్ క్రాస్ అవుతాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడు లూఫీ గడు చెప్తాను నా దగ్గర మాట పాక మన ఫ్రెండ్స్ ఇప్పుడు కాదని చెప్పి అడుస్తుండే సకల ఆ క్రొకడైల్ నేను స్ట్రైట్ పోయి సాగొట్టేస్తాను చెప్పి చెప్తుంటాడు. యూ కెన్ నాట్ సేవ్ యూ కంటే చెప్పి క్రొకడైల్ గడు ఒకసారి ప్రిన్సెస్ని చంపని చెప్పి ట్రై చేస్తుంటే అప్పుడు లూఫీ వచ్చేసి తన వాటర్ పవర్ యూజ్ చేసుకుంటూ లూఫీ మన వీవిని కాపాడేదని ఉంటాడు. అది ఒక లాంగ్ బ్యాక్ స్టోరీ. ఇంకా అలాగే తను చెప్తుంటాడు నీ కంటిని ఖచ్చితంగా కాపాడుతాను చెప్పి మాట ఇచ్చాను కదా ఆ మాట నేను నిలబడుకున్నా అని చెప్తుంటే అవునవును అని చెప్పి చెప్తుంటే ఈ చట్నగడు కూడా ఇచ్చేసాడు నువ్వు చావబోతున్నారా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇద్దరు ఫైట్ చేసానికి రెడీ అయిపోయి ఉంటాడు. దాంట్లో మన లూఫీ కూడా తన గమగం పవర్స్ యూజ్ చేస్తూ ఇంకా సీ ప్రెసిడెంట్ని పగలగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత చాలా కష్టపడుతూ ఉంటాడు.
క్రొకోడైల్‌ని ఓడించడం కూడా చాలా కష్టమే. కానీ మనోడు ఎట్లా చేస్తుంటాడు. ఇంకా లూఫీ ఇంకలందరూ ఎట్లా గెలిచేస్తూనే ఉంటాడు. దానివల్ల ఎనిమీస్ మొత్తం అయిపోయారు. మనం సావాల్సిన అవసరం లేదు. ఈ ఫైట్‌ని ఆపేయని చెప్పి మన వేవి ఏడుస్తుంటది. ఇక బాయ్స్ పిట్టగొడికి రీచ్ అయ్యి ఉంటది. ఇంకా అలాగా లాస్ట్‌లో నైట్ మేర్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటది. ఇంక దాని తర్వాత మనకి ప్రెజెంట్ చూపిస్తూ ఉంటది. మనోళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేదానికి ముందు ఇంకా మన వీఫీ ఇక్కడికి వస్తది. అది డెఫినెట్ అని చెప్పండి. ఇక నేవీ హెడ్ క్వార్టర్స్ మొత్తం అక్కడికి వచ్చేసి ఉంటది. ఇది డెఫినెట్‌లీ మనోళ్ళు కాదని చెప్పి అంతే. సరే ఇంకోటి మనం వెళ్దాం కానీ అని చెప్పేసి ఇంకా క్రేయోస్ అని చెప్పింది. వివి జాన్ అని చెప్పి అరుస్తుంటది. తను వచ్చేసింది బ్రదర్ మనం తొందరగా లేదు నేవీ ఇక్కడ ఉన్నా అని చెప్పింది. సరే మేము తర్వాత కలుస్తానని చెప్పి చెప్తుంటారు. ఇంక మీ అడ్వెంచర్స్ కోసం నేను చూస్తాను. నాకంటే నేను వదలాలనుకోవట్లేదు. బాయ్ అని చెప్తుంటే ఐసీ నాకు అర్థమైంది. సరే అని చెప్తుంటే ఇంకా లూఫీ తన ఎక్స్ మార్క్స్ని చూపించేసి మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తుంటాడు. మనం ఎప్పుడు సైన్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని చెప్తుంటాడు. మనం మళ్ళీ ఫ్రెండ్స్ అవుదామని చెప్పి చెప్తుంటే నేను మళ్ళీ కలుస్తాను చెప్పి నేవీ హెడ్ క్వార్టర్స్ నోటీస్ చేద్దామని చెప్పేసి వాళ్ళు క్రిమినల్ అయిపోయి తన కాంటాక్ట్ అనేది మిస్ అయిపోయినది. ఇంకా లూఫీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళు ఎక్స్ మార్క్ చూపించుంటాడు. అది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అతను కిడ్నాప్ అయిపోయి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు మనోళ్ళంట. ఇంకా తర్వాత ఇది చాలా ఎక్కువ అయిపోయినట్టుగా ఉంది కదా అని చెప్పేసి చుట్టూ వెళ్తుంటే ప్లీజ్ కొనుక్కుని నేవర్స్ నెక్స్ట్ ఉన్నాడు. కాబట్టి మనకు కాస్త డౌట్ ఉంది. మన మెజెస్టీ మీకు ఏం పని ఉన్నారు కదా, మీరు పని ఉన్నారు కదా అంటే అవును నాకేం పర్లేదు నేను ఫైన్గానే ఉన్నాను ఇప్పుడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. మన మెజెస్టీ అదే క్రొకడైలా కోబ్రానా కోబ్రా సారీ మన కోబ్రా అయితే పని ఉన్నాడు. తను కూడా మన అప్కమింగ్ రివల్యూషన్ మెంబర్ ఒకటే కాబట్టి తను చాలా స్ట్రాంగ్ పెట్టి తను డెఫినెట్లీ ఫ్యామిలీ అన్న మెనీ ఇయర్స్ నుంచి ఉన్నాడు. తను కూడా మన వివి సమ్మని చూపిస్తామంటే వివి సమ్మ ఎనఫ్ చాలు ప్లీజ్ ఇంకొమ్మ ఫాదర్ సమ్మ హవర్ యూ పని కదా నేను పని ఉన్నాను. సో నేను చాలా నేను తీసుకురా అవును మై డాటర్ నువ్వు ఒక హస్బెండ్ తీసుకొచ్చి ఆల్రెడీ అని చెప్తుంటే లేదు అడ్వాన్స్ నాకు ఏం అవసరం లేదని చెప్పి తను చెప్తూ ఉంటుంది. సరే అయితే కానీ అని చెప్పేసి మనం మరీ జోకి వెళ్తున్నట్టు ఉంటుంది. ఇంకా మెరీ జోలో ఒక పెట్టుంటాడు. ఇంకా దాన్ని చూస్తుంటే తనకి గోవా కింగ్డమ్ ఉంటుంది. అదే మన సాబు వాళ్ళ ఫ్యామిలీ కొట్టాలని ఎవరు అటెండ్ చేసుకున్నట్టు ఈ అందరూ గొల్లి రాజా కోసం ఉన్నాడు. ఇంకా అందరూ గొల్లి రాజుల వాళ్ళే డాష్ ఇంకా పక్కకి వెళ్ళిపోయి చెప్పి వాళ్ళని పంపించేస్తూ ఉంటాడు. ఇంకా మేబీ జవాలు ఉంటాడు. చాలా మంది ప్రజలు కూడా అక్కడ ఉంటాడు. ఇంకా మెరీజా వాల్ అయితే ఇంకా అందరూ అక్కడ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నేవీ నేషన్స్ అది 50 నేషన్స్ అని అక్కడికి వచ్చుంటాయి. అంటే 50 కింగ్డమ్స్ అని వచ్చుంటే మీ లైవ్ యాక్షన్ చూస్తుంటారు ఇప్పటికల్లా. ఇంకా అందరూ 50 నేషన్స్ అని కలిసి ఒకసారి ఒక డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా తర్వాత మనకైతే దానికి గోవా కింగ్డమ్ చూపిస్తూ ఉంటారు. ఈ కింగ్డమ్లో ఒక విజిట్ అయిన పెట్టి ఉంటాడు. తన వెపన్స్ మాస్టర్లీ ఉంటాడు. చాలా స్ట్రాంగ్ పెట్టి మీ లైవ్ యాక్షన్ చూస్తుంటారు నాకు తెలిసినంత వరకు. ఇంకా దాని తర్వాత మన వాటర్ ఏలియన్ నుంచి అదే మన దగ్గర నుంచి మన పాప లూఫీ చెప్పాడు కదా లూఫీని చూసాను వెళ్ళాలని చెప్పేసి మన ప్రిన్స్ షీరాహోషి కూడా ఇక్కడికి వెళ్ళాలని చెప్తుంది. మన మ్యారేజ్ అవ్వకి వెళ్తాను మరి వెళ్ళాం కష్టం అని చెప్పేసి నెప్టూలు కదా నువ్వు మై బాయ్ ఇప్పుడు ఏం చేద్దాం కానీ చెప్పి షీరాహోషి నువ్వు రావాలనుకుంటే వచ్చి ఏం కాదని చెప్పేసి చెప్తుంటే నా కింగ్ అక్కడ వచ్చింది. షీరాహోషి ఇంకా ప్రిన్సెస్ కింగ్స్ అని చూపిస్తూ ఉంటాడు. ఇంకా దాంట్లో అయితే సరే అయితే కానీ ఇంకా రూయి కింగ్డమ్ నుంచి మనం వెళ్ళాలి. ఇంకా ప్రిన్సెస్ ఆఫ్ రూయి కింగ్డమ్ లూఫీ ఖచ్చితంగా చెప్పి మళ్ళీ చూసాను చెప్పి మళ్ళీ ఆడుకొని ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి చెప్తాను. అసలు ఖచ్చితంగా నేను ఆడునని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఒక మెయిన్ యాక్సిడెంట్ని ఒక సెకండ్లో కవర్ చేస్తున్నాం కదా ఇక్కడ ఓకే ఫైన్ పని అని చెప్పేసి ఇంకా అందరూ హ్యాపీ ఫీల్ అవుతూ మనకు షీరోషిని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. మమ్మల్ని చేసినప్పటి నుంచి మన ప్రజలు చెప్పలేదు కమ్ విత్ మీ మనం కూడా వెళ్దాం కానీ చెప్పి చెప్తుంటాడు. ఇక మన జూయిని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మళ్ళీ లూఫీ అయితే చాలా ఆకలి మీద తిరుగుతూ ఉంటాడు. నాకు ఆకలి వస్తుంది ఇవ్వడంతా అయిపోయింది అసలు వెళ్ళిపోయిన వదిలేసి వచ్చేసి అని చెప్తుంటే మనం హ్యాపీగా పట్టుకోవచ్చు కానీ లూఫీని జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటే అవును ఆఫ్ కోర్స్ సరిగ్గా అని చెప్తుంటే అప్పుడు అక్కడ నేను చూస్తుంటే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్తుంటే లివ్ టు మీని కిక్ చేస్తానని చెప్తుంటే అసలు సీన్ నుంచి ఎవరు వచ్చిందో అదే మన క్యారెట్ అక్కడికి వచ్చేస్తుంది. క్యారెట్ నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్పి మన లూఫీ ఇక్కడ అడుస్తూ ఉంటాడు. అదే క్యారెట్ నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అని చెప్పి ఇద్దరు అడుస్తుంది కదా లూఫీ నువ్వు చాలా బాగా నచ్చని చెప్పి అందరూ నాకు నచ్చలేదు నా మీ నువ్వు కూడా అని చెప్పి చాలా టూ హార్డ్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇంకా దాని తెలియదు నువ్వు వాడిని వదిలే సినిమా చూసావు వాడిని చాలా కోప్పడుతూ ఉంటుంది అని చెప్తుంది అవునా తెలుసు కానీ క్యారెట్ నువ్వు చాలా ట్రబుల్ మేక్ చేస్తావు అని చెప్పి లూఫీ నన్ను వదిలేదు ఆ ప్లేస్ ఇక్కడికి వచ్చాను మీతో పాటు ఉండాలనుకుంటున్నాను. నేవీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎంపరర్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చేసాం. నువ్వు ప్లేన్ కాదు మేము నేవీ హెడ్ క్వార్టర్స్ మీరు ఫైట్ చేయాలనుకున్నాం. క్యారెట్ లంచ్ తీసుకుని వచ్చాను స్నాక్ అని చెప్పేసి కదా ఈరోజు చూడండి ఇట్స్ క్యారెట్ ఇక్కడికి వచ్చింది ఇదేమన్నా మీకు అవసరం ఉంటే ఏమో సరిపోతుంది కొన్ని రోజులు సరిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటే అప్పుడే బిగ్ మమ్మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా స్ట్రైట్ అవే వాళ్ళు హోల్ కేక్ వెళ్ళింది ఇక్కడికి వస్తుంటాడు. ఇంకా అది వండర్ఫుల్ ల్యాండ్ అది మొత్తం ఫస్ట్ టైం చూడబోతున్నాను ఇది చాలా బాగుంది నాకు ఏమైనా హెల్ప్ చేయండి క్యారెట్ నువ్వు ప్రొటెక్ట్ చేస్తాను నువ్వు జాగ్రత్తగా థ్యాంక్ యూ ఆల్రెడీ అని చెప్పేసి తను ఈటి మై క్యారెట్ చాలా అటు తినగలన్నానని చెప్పేసి మన క్యారెట్ అయితే మన లూఫీని తినాలని ట్రై చేస్తుంది. సారీ నేను ఆల్మోస్ట్ చనిపోయాను నువ్వు చాలా స్ట్రాంగ్ చెప్తుంటే అవును నా తెలిసి నా క్యారెట్ తినకూడదు ఎవడని చెప్తుంటే లూఫీ ఆల్మోస్ట్ చనిపోయాడు అని చెప్తుంటే తను కూడా మంచి ఫైటర్ కదా అని చెప్పి చెప్తుంటాడు. హంగ్రీ లెట్స్ కుక్ అని చెప్పి చెప్తుంటే నేను వినాలనుకుంటున్నాను కానీ ఏం తినాలనుకోవట్లేదు మన సీలో ఏం చేద్దాం చెప్పి ఆల్రెడీ 15,000 పేరీస్ నువ్వు పే చేయాలి వెజ్ అని చెప్పి మా నామి చేసిన గెలిపోయి ఉంటుంది. తను నామి ఎలా కుక్ చేస్తుంది మన వాళ్ళు తెలుసు తను చాలా భయంకరంగా కుక్ చేస్తుంది తను చాలాసార్లు చూస్తుంటారు మన వాళ్ళు. కానీ లూఫీ గారు ఇక్కడ బుక్కని అనుకుంటారు నామి బాగా కుక్ చేస్తా లేక అని తిందాం కానీ అని చెప్పేసి ఇంకా అందరు అనుకుంటూ ఉంటారు. ఇంకా దాని అయితే మన వాళ్ళు
ఇంకా స్టార్ట్ చేసేసాను ఉంటుంది అని చెప్పేసి మనకి మన పాప కూడా చూపిస్తుంది మనోడు ఒక కింగ్ కాబట్టి మనోడు కూడా మ్యారేజ్ జావ దగ్గర వైపుకి వచ్చేసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత మ్యారేజ్ జావ దగ్గరికి వచ్చేసి సరే అయితే చాలా అమేజింగ్ ఉంది ఇది వింటలేనని బాగుంది. ఇంకా దాని తర్వాత మనకి వీళ్ళంతా ఈ స్టైల్లో మొత్తం చూపిస్తుంది నా స్టూపిడ్ సన్ నాకు ఖచ్చితంగా తెలుసు నా స్టూపిడ్ సన్ నా పరిస్థితి పడి చాలా జాగ్రత్తగా ఉంటాడు. తన డాక్టర్కి ఏదో సంతోష హెచ్చబట్టి వెళ్ళిపోయాడు. కానీ నా పేరు తన పేరు మర్చిపోయిన సారీ మన చాపర్ కూడా ఉంటాడు. ఇంపాసిబుల్ ఈ కంటిన్యూ కాబట్టి నాకు ఒక పైరస్ లాగా ఉండాలి మనం కూడా అని చెప్పి చెప్తూ తను ఒక యంగ్ మ్యాన్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ తను కంట్రీ చేసి తను చాలా జాగ్రత్తగా ఉందని చెప్పి ఇంకా అలాగే తనకు సిచ్యువేషన్ కూడా బాగానే ఉన్నాడు. ఒక డాక్టర్ మిలియన్ డాక్టర్ తను ఒక సైంటిస్ట్ నేను చాలా స్ట్రాంగ్గా మెడిసిన్ సైంటిస్ట్ అవుతాను అని చెప్పేసి తను సాక్రిఫైస్ చేసుకుని తాగి మన చాపని కాపాడడానికి కష్టపడుతూ తెలిసిన విషయమే కదా. ఇంకా ఆ మెషమ్ తినేసి తను చనిపోయి ఉంటాడు. బట్ తను చాలా అబద్ధం చెప్తానని చెప్పేసి మన చాపలు కూడా రేజ్ అయిపోతూ ఉంటాడు తన మీద. కానీ తను చెప్తుంటే నేను ఇప్పుడు అబద్ధం చెప్పలేదు నీకు ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు అది పాయిజన్ అది. కానీ డాక్టర్ తన ఎగ్జిబిషన్ లేదు తను కావాలని పని చేశాడు ఈ కంటిన్యూ కావాలని చెప్పి ట్రై చేశాడు. కానీ ఆ స్కిల్ తెలిసిన కానీ తను కాపాడలేకపోయినప్పుడు తన చావనీను చూశారు కదా మీ పర్సన్ తన చాపోతుందని చెప్పేసి తన ప్యాసిల్ ముందు కూర్చొని తాగేసింది. అక్కడ మన చాపలు అక్కడ పడిగిట్టుకుంటా అదే లోపల పడుకుని పగిట్టుకుంటూ వెళ్తుంటాడు. సరే నా హార్ట్ సిక్నెస్ ఉంది నేను చాపోతున్నాను వెళ్తాను చెప్తే ఈ కంట్రీ ఖచ్చితంగా సేఫ్గా ఉంటుంది అనుకుంటున్నాను. సరే అయితే ఇది సమ్మర్ పాస్ అవుతాడు గుడ్ బై అని చెప్పేసి తను థ్యాంక్ యూ చాప్ అని చెప్పేసి చచ్చుకుంటాడు. ఇంకా దానితో తన కోసం బికాస్ మీ వాళ్ళు ఏమన్నది అలా మన లూఫీ ఇంక అందరూ కూడా చాపల కోసం వచ్చేస్తూనే ఉంటాడు అక్కడికి. మనోడైతే చాపలకు చూసిన వెంటనే ఎమర్జెన్సీ ఫుడ్ అని చెప్పి చూస్తా దాని చుట్టూ తిట్టాను అనుకుంటాడు. ఏమంటే కమ్మి నేను రావాలనుకోవట్లేదు సేల్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి ఇంకా దానితో అయితే మన లూఫీ అయితే వాళ్ళ కింగ్డమ్ని టమ్సల్ నేను కాపేసాను ఉంటాడు. అదే ఆ వైస్ కింగ్ని ఇక్కడ మన బస్సుగా యూజ్ చేసి వాళ్ళని వచ్చేసాకలా ఇంకా వాళ్ళని థ్యాంక్ యూ చెప్పి ఉంటాడు మన లూఫీకి. తర్వాత ఇంకా లూఫీ కూడా ఇంకా డాక్టర్ కొన్ని చూసిన మన చాపని చూసిన వెళ్ళిపోయి ఉంటాడు అక్కడి నుంచి. అంత ఫ్యాంటాస్టిక్ లీవ్ అందరూ హ్యాపీగా ఉంటాడు. ఇంకా లాస్ట్ డే అంది ఫ్యాంటాస్టిక్ ఉన్నది రాంగ్ అని చెప్పేసి మన అందరూ అంటే దీని అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైపని చెప్తున్నాను నువ్వు నిజంగా ఏడిపించాలనుకుంటున్నావు సరే అని చెప్పేసి ఆ డాక్టర్ క్రిటోస్ గారి సన్న తను కాపాడేది ఇదంట నువ్వు కూడా తన చెప్తున్న కొడుకు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా టెంసైన్లో చూపిస్తూ ఉంటాడు. ఇంక ఈ వీళ్ళు తప్పినంత మనం వేపాలు కూడా చూపిస్తుంటాడు. తనకి కూడా ఒక మంచి కింగ్ అయిపోయి ఉంటాడు బాగానే సంపాదిస్తూ ఉంటాడు డబ్బులు. తను టెంసైన్ వదిలేసి వచ్చేసిన తర్వాత తను స్టాడీ ఇక్కడ పడేసిన ఒక అన్నోన్ ఐలాండ్లో పడిపోయి ఉంటాడు. ఆడు పడిన తర్వాత తను దొరికిందంతా తింటూ తను మెటల్గా మారుస్తుండేవాడు. అలా మెరీన్స్ అదే పట్టేసుకున్న నేవీ వాళ్ళు. తర్వాత నేను చాలా కష్టపడి నేను లోలా కింగ్ అనేవాడిని అలా నేను అగ్గిపెట్టి అమ్మతో బొమ్మలని తయారు చేస్తున్నాడు. ఆ బొమ్మలు నేను చల్లిపోయింది అలా నేను తాయిస్టో నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ తాయిస్టోకి చాలా మంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఆ మెటల్ అనేది చాలా యూనిక్గా ఉండేది. దానివల్ల నేను చాలా పవర్ఫుల్ అయ్యాను. నా వేపాలు నా కింగ్ లాగా మారిపోయాను నేను. మళ్ళీ నా ఫ్యాక్టరీని పెట్టుకున్నాను. అలా నాకు చాలా మంది సీఈఓ అయిపోయి నా చాలా డబ్బులు సంపాదించుకున్నా అని చెప్పి మనోడు చెప్తూ ఉంటాడు. కానీ పవర్ఫుల్ వచ్చేసిన రూల్ అని అయిపోయాను చూసేవా నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి చెప్తుంటాడు. తను అక్కడికి వచ్చాడు తెలుసా తను విజిట్ అయిన చోటుకు వచ్చేసి తను మళ్ళీ తన కింగ్డమ్కి తిరిగి వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా తన కింగ్డమ్ని మళ్ళీ రూల్ చేసేదానికి తను సరే నా కొడుకుని అట్లా రీచ్ చేసి తీసుకుని అని చెప్పేసి తను మన డెస్ట్ హౌస్ అని చెప్పిస్తూ ఉంటాడు. డెస్ట్ హౌస్ లూఫీ ల్యాండ్ కోసం చెప్పేసి ఇంకొన్న ఒక స్టాచ్యూని క్రియేట్ చేస్తున్నాడు. అదే లూఫీ తన దొంకి ఫీల్ ఇంకొన్న రెడీ చేసి గేర్ ఫోర్లో అదే లాస్ట్ ఆర్క్లో ఏమన్నా చాలా కష్టపడి ఉంటాడు. ఇంకా మన స్కాలెట్ ఇంకా మన పేరు మర్చిపోయా షిట్. ఇంకా మనకి ఇంక రీకు కూడా ఇక్కడ ఉంటాడు. పేరేంద్రా రెబేకా ఇంకా రెబేకా కూడా ఇక్కడ ఉంటుంది. ఇది మా అమ్మ అసలు ఇవ్వంట అని చెప్పి ఇవంటే మీ అమ్మ అసలు తీసుకోవచ్చు అని చెప్పేసి కదా సౌండ్ గుడ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా దాంట్లో కింగ్డమ్ లోపల చూసుకుంటే ఒక అన్నోన్ రికు కింగ్ కోసం టెలిబర్ కింగ్ 2 వచ్చేసి దాంట్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా దానితో అయితే మా లూఫీ లూఫీ వాళ్ళు అయితే మొన్న ఇక్కడ చూసుకొని ఫుడ్ చేసేదానికి వెళ్ళిపోయింది లూఫీ తన ఫుడ్ ఇక్కడ ఏం చేద్దాం కానీ చెప్తే సరే సాంజిలా కుక్ అయిపోయినా కానీ బాగానే చేస్తాను చెప్పుకుంటే ఇది చాలా హార్డ్గా అని చెప్పి తను కొంచెం ఎదుగుతూ ఉంటాడు. తను ఎక్వేర్ మొత్తం తను తిరుగుతూ ఉంటుంది. అదే మన బ్రుక్ తన అదే మన షిప్ మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ జోర ఎక్కువసేపు అనుకుంటూ ఉంటాడని చెప్పి చెప్తుంటే ఇక్కడ లాట్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి కానీ అని చెప్పి బట్టప్ కూడా ఉంది నేను స్నానం చేయొచ్చు ఇక్కడ అని చెప్పి చెప్తూ ఉంటాడు. హాట్ జార్ ఉంది చాలా హీట్గా కూడా ఉంది. నా మీ ట్రీస్ ఇలా పూసప్ కట్టాను ఓకే బాగా నచ్చింది ప్లాన్స్ కూడా బాగున్నాయి ఎనీథింగ్ కానీ అని చెప్తుంటే నాకు బాగుంది ఇక్కడైతే పడింది ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఫైనల్లీ ద ఎవల్యూషన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చింది. ఇక్కడ చూస్తుంటే నేవీ ఎంపైర్ గురించి వస్తుంటే సరే గైస్ కానీ ఏం కుక్ చేద్దాం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను ఏం చేయాలి కుక్ కదా అని చెప్పి మళ్ళీ లూఫీ కూడా చేస్తుంటే సార్ నాకు ఎటువంటి ఐడియా వంట చేసేద్దాం కానీ చెప్పి తన క్వశ్చన్ చేస్తుంటే థ్యాంక్ యూ నా ఫుల్ ఇంజరీ కంప్లీట్ కాలేదు అని చెప్పి చెప్తుంటే పర్వాలేదు. లూఫీ కూడా పడుకుని వచ్చేసింది నుంచి టూ డేస్ నా భయం వేసింది నాకు కిచెన్ సంథింగ్ జరుగుతుంది. లూఫీ అక్కడ అని చెప్తే టీమ్ సీరియస్లీ ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి చూస్తుంటే నేను రోజు ఆడుకోవాలి హెడ్ క్వార్టర్స్ అదే దొరికేసింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే నేను హెడ్ క్వార్టర్స్ దొరికేసిందా అని చెప్పి చెప్తుంటే రోజు ఆర్మీ దొరికేసింది ద సన్ ఆఫ్ మా అన్న సాబు అని చెప్తుంటే సాబు మేము దాని రోజులో కలిసాం ద సెకండ్ చీఫ్ ఆఫ్
నెంబర్ ఆఫ్ రెవల్యూషనరీ మీరే ఎంతమంది ఉన్నారా నీకు చాలా విచిత్రాలు అని చెప్తే నేను నమ్మలేకపోతున్నాను. ఆ డ్రాగన్ బిసైడ్ హిమ్ తను మా నాన్న 2 years ago మీకు తాళి చెప్పాడు కదా లూఫీ మీ నాన్న అదే మీ ఓల్డ్ మ్యాన్ నేను చూశాను అదే మీ నాన్న. ఓహో నాకు నాన్న ఉన్నాడా అని చెప్తుంది. నీకు ఒక నాన్న ఉన్నాడు. తను పేరు నా దేశంలో నీకు చెప్పలేదు కదా అని చెప్తే ఓల్డ్ మ్యాన్ నాకు ఎప్పుడు చెప్పావు విషయం అని చెప్తుంటే అప్పుడు లూఫీస్ ఫాదర్స్ తన పేరు మంకీ డ్రాగన్ రెవల్యూషనరీ మీ లేడీ అని చెప్పేసి దట్స్ మై ఫాదర్ ఇది మా నాన్న అని చెప్పి చెప్తుంటే ఓకే తన్ని చూసి చాలా అవుతుంది. తను గుర్తుపట్టలేకపోయాను లూఫీస్ మీ నాన్న ఒక రెవల్యూషనరీ మేవో చాలా బాగున్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈ కపుల్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మొత్తం చాలా ఫేమస్ అనుకుంటా అని చెప్పి చెప్తుంటే అవును అని చెప్పి చెప్తూ ఉంటాడు. మన పాప అయితే అక్కడ కడుగుతూ ఉంటుంది తనని. సరే సాబా గురించి సాబా పిక్చర్ గురించి ఇంతలా వేశాడు. సరే హెడ్ క్వార్టర్స్ ఏంటో జరుగుతుంది ఏంటి టిప్స్ అని చెప్పి చూస్తుంటే నేవీ వాళ్ళు తిరుగుతుంటాడు. ఆల్రెడీ ఆ బ్యాస్టర్ కాడు నా నేవీ ఎంపర్ మాత్రం మా నాన్న గురించి కూడా బయట పెట్టేశాడు. ఆ సాబాకు కనిపెట్టేశాడు. సరే అయితే వచ్చిన వాళ్ళతో ఫైట్ చేస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. సరే బ్యాక్ పేరు లూఫీ నాకు తెలుసు నాకు రిపోర్ట్స్ వచ్చి బ్యాక్ పేరు ఉన్నాడు ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా లేదా స్ట్రాంగ్ అని కూడా తెలుసున్నా అని చెప్పి చెప్తుంటాడు. సరే ఆల్రెడీ మనం చూసుకున్నాం కానీ చెప్తుంది వాట్ ఎవరు కానీ చెప్పి లూఫీ నువ్వు కట్ చేస్తున్నావు పని చేసావు కదా అని చెప్పి చేస్తా ఉంటే ఫుడ్ చేస్తున్నాం కదా నేను మర్చిపోయా అని చెప్పి వస్తుంది. ఫైర్ చేస్తున్నా కూడా రావలేదు ఆపలేదు కదా నేను స్టవ్ ఆపలేదు అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసేస్తాను అని చూస్తే అక్కడికి వెళ్తున్నారు ఫస్ట్ అని పడుతూ ఉంటుంది. చాలా కష్టపడి ఎలక్ట్రిసిటీ ఏనా భయం వేస్తుందని చెప్తుంటే అలా వాళ్ళు చుట్టూ తిరుగుతూ వెళ్తూ ఉంటాడు. ఎలాకి బడి అని చూస్తుంటే వాటర్ వస్తుంది. కప్పుడు కట్టిన పనికోసలే నాకు ఇంకా ఆడిపోతుందని చెప్తుంటే మనల్ని సరే కానీ అని చెప్పేసి ఏమన్నా నువ్వు తను చలపాడాలు తీసేసి ఏమన్నా వెళ్తూ ఉంటాడు. ఇంకొన్నాడు సంథింగ్ అయిపోయింది కానీ ఫ్యాంటాస్టిక్లీ అయిపోయింది. బీయింగ్ చూపించాలని చూస్తుంటే ఆ క్యారెక్టర్ కూడా అక్కడ వెళ్ళిపోయింది. తను వాళ్ళు పట్టి వెళ్ళండి ఐఎమ్ సారీ వన్ నేను చూసుకోలేదని చెప్తుంటే తను వెళ్ళిపోయింది అని విషయం చెప్తుంటే బట్ కన్నా చెప్పలేదు. సరే తను మన ఆపణ ఏం ప్రయోజనం లేదు తను నాకు చెప్పింది కానీ తను నేను నమ్మలేకపోయాను. తను వెళ్ళిపోద్దని అసలు అనుకోలేదని చెప్తుంటే సరే ఇప్పుడు చెప్తున్నా నో నేను ఇప్పుడు నేను క్షమించు తన డెలిషియస్ బనానాస్ ఇచ్చింది దానివల్ల నేను చెప్పలేదు నీకు అని చెప్పి తను చెప్తుంటే సర్లే తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసు కదా తను అయితే మిస్సింగ్ కాదు కదా ఫైనలీ లూఫీ ఇంకోళ్ళతో పాటు వెళ్ళింది షీ విల్ ఫైన్ కదా అని చెప్తుంటే సరే అయితే ఇంకా వేవి కార్డు దాన్ని యూజ్ చేసుకుని వెళ్ళాలి లెక్క అని చెప్తుంటే సరే అని చెప్పి అలా మాట్లాడుతుంటారు. చునిచ్చా నేను చాలా స్ట్రాంగ్గా ఉంది తను రిటర్న్గా వెళ్ళిపోయి ఉంటాడు కాబట్టి సరే అయితే మనం చూస్తుంటే మనకి నీళ్ళల్లో కట్టుకుంటూ పోతూ ఉంటాడు తను బీచ్ పైట్స్ ఒక ఆల్రెడీ ఇది ఏంటిది తను ఒక బీచ్ పైట్స్ కాబట్టి కంటే కాదు ఇంకా కైరోసమా అని చెప్పేసి ఎవరు వస్తుంటారు. కన్ఫర్మ్ దట్ జాక్ అనేది ఫెయిల్ అయిపోయాడు. తన డెవిల్ ఫుడ్ మ్యాన్ డెవిల్ ఫుడ్ అనేది స్మెల్ డెవిల్ ఫుడ్ అనిపింది. ఇంకా తను డ్రంక్ అయిపోయి అక్కడ పడిపోయాడంట వీళ్ళని చెప్తుంటాడు. జోకర్ మేము పట్టుకోలేకపోయాము జోకర్ ఓడిపోయాడు దాని డెవిల్ ఫుడ్ పవర్స్ కూడా అయిపోయింది. ఇంకా లూఫీ ఇంకా ఇల్లే పని చేసిందని చెప్తుంటే ఓకే ఇల్లే కదా ఇలా కొడుకులు దొరికినప్పుడు నా కొడుకులు నేను చేస్తా కానీ అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా స్టార్ట్ మనం అండర్స్టాండ్ చేయలేము ఇతన్ని చెప్తుంటే అట్టంటారా అయినా సరే తను అండర్స్టాండ్ చేయాల్సిన అవసరం లేదు. తను నాకన్నా స్ట్రాంగ్ అవ్వలేడు. నేను ఏమనుకుంటున్నాడు నేను వీక్ అనుకుంటున్నాడా నేను ఎలా అంటున్నాను నేను తాగేసా కదా నేను ఏం మాట్లాడి స్టార్ట్ అవ్వగలి ఇలా ఈ వడస్ జనరేషన్ వాళ్ళు అనా కొడుకులందరూ నేను వేసేస్తాను. తను ఆల్రెడీ ఏమి అనా కొడుకు వచ్చినవన్నీ చేస్తాను నా బిజినెస్ నా మధ్య దొరి అంటే ఖచ్చితంగా వేసేస్తాను. ఆ చక్కన కొడుకులు ఇల్లే చేశారు ఈ జనరేషన్ మొత్తం లూజెస్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. దానితో అయితే ఇంకా కైడు అయితే తను మంచి వింటూ ఉంటాడు. ఈ బేస్ మొత్తం వెజిటేరియన్ ఇంకా అక్కడ కిడ్ కూడా ఉంటాడు. ఎస్టర్ ద కిడ్ మన కైడ మండి చేసి ఉంటాడు. ఇంకా ఫస్ట్ పడుతుంది సరే గ్యాస్ నేను ఫుడ్ మేడ్ చేసాను తినని చెప్పేసి హరియాప్ తిన్నాకని అని చెప్పేసి తింటాడు. అది చాలా భయంకరంగా ఉండేది బాగుంది అది జియాన్ చేసినట్టు మన జియాన్ కూడా గుర్తొచ్చిన దీంట్లో ఇంకొంత తినేదాన్ని చాలా కష్టపడుతుంటాడు. ఎందుకు ఇది ఎట్టుండేంద్రా అసలు వైట్ లవ్ చేశారు అసలు ఏం చేశాను బాగా కుకింగ్ ట్రబుల్ కొందా బాగా చేశాను అని చెప్పి మన చట్నాలాగా ఉంది అని చెప్పి మనం అడుగుతుంటాడు. అవకాని హీట్ డీస్ అని చెప్పి అడుగుతుంటే సర్లే మీరు తినపోతే నేను తింటా అని చెప్తుంటే రూఫీ ఫుడ్ మొత్తం అవగొట్టేసి ఉంటాడు. ఒక రోజు కూడా ఉంచుకున్నా ఫుడ్ మొత్తం అయిపోయింది. అవును నేను చాలా ఆకలిలో ఉన్నాను కదా మొత్తం చేసేసాను అని చెప్పి అడుగుతుంటాడు. ఇంకా నా మీద ఒకే దెబ్బ కొట్టింది చాలా లూఫీ పడిపోయి ఉంటాడు. నేను చాలా ఆకలిలో ఉన్నాను అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా ఓకే గైస్ ఇక్కడితో ఇదైతే అయిపోయింది జూనిట్స్ ఆర్క్ అనేది. నాకు తెలుసు ఇది కాస్త లేట్గా పెడుతున్నాను చెప్పి బట్ నేను చెప్పినట్టుగానే వెనస్డే అయితే వీడియో వస్తుంది. ఇంకా అలాగే ఎవరికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా మన ఎటువంటి లేట్ లేకుండా వీడియో నేను చేసేద్దాం. ఇంకా ఓపిక లేదు అలిసిపోయాను. ఇంకా 1 hour నుంచి వాగతానే ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలు కలుద్దాం నెక్స్ట్ వన్ పీస్ వీడియోలు కలుద్దాం. ఓకేనా బై సీ యూ టుమారో సై అన్నారా. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అరికటో ఓకే బాయ్.